సైంటిఫికల్గా ఆలోచిస్తే ఇది ఇంపాసిబుల్ ఏమో ప్రాక్టికల్ అనిపించట్లేదా? చిరంజీవి గారిని నేను డ్రీమ్లో చూసుకొని నేను చిరంజీవి గారిలాగా వాళ్ళ ఇంపాసిబుల్ ఆ టైంలో వాళ్ళు ఇలాంటివన్నీ చూడాలి, అంత ప్రెషర్ ఒకసారి మీద వేసుకుంటే 2 things ఏమయ్యారంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాను, ఇంకోటి హెయిర్ ఫాల్ అయిపోయింది. షెడ్యూల్లో స్లీప్ ఎగిరిపోయింది. నేను యూజువల్లీ 12 గంటలు వదిలేస్తే పడుకుని పోతాను. అలాంటి 3-4 అవర్స్ యావరేజ్గా పడుకుంటున్నాను. ఫుడ్ సరిగా ఉండదు. హీరోయిన్ ఒక ఆమెని నేను సెలెక్ట్ చేసి ట్రైన్ చేసి మొత్తం అయ్యింది. కానీ లాస్ట్ మినిట్లో అమ్మ షీ కాల్డ్ ఇట్ ఆఫ్. నా ఫ్రెండ్ అరవింద్ రెడ్డి అని చెప్తే నాకు కో ప్రొడ్యూసర్. అరే అరవింద్, నేను ఒక చెప్తాను ఐడియా ఉందని అంటే ఏంటంటే ఇలాగా ఇది చేసేనా అంటే, అరే ప్లీజ్ రా దరిద్రం మాకు అరే అవి దాని తర్వాత భాస్కర్ అవార్డు నీకు ఇవ్వలేమో అని చెప్పని వాళ్ళ పని వెళ్ళి మీరు అలా చేస్తుంటే ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఇవ్వాలి మీకు. చిరంజీవి గారి నుంచి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు. డాన్స్ కూడా ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఫస్ట్ నేను చిరంజీవి సార్ దగ్గర నేను తీసుకున్న ఫస్ట్ ఎలిమెంటే డాన్స్. ఓకే. నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్లో సాంగ్ నేను స్టేజ్ మీద వేస్తుంటే నా ప్యాంట్స్ కూడా డ్రిప్ అయిపోయినా ఐ వాజ్ లైక్ స్టిల్ డాన్సింగ్. ఐ డిడ్ంట్ కేర్ అబౌట్ ఇట్. ప్రభాస్ గారు చెప్పండి. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద స్క్రీన్ హీ కెన్ బీ దట్ మాచో మ్యాన్. ఐ మీన్ నేను ఇంకెవరు నాకు తెలిసి అలాంటి పర్సనాలిటీ ఎవరి దగ్గర లేదు ఇండస్ట్రీలో. ఐ మీన్ త్రూ అవుట్ ఇండియా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ సినిమా పిచ్చోళ్ళని చాలామందిని చూసాం. అంటే ఇంత పిచ్చోళ్ళని అయితే రేర్గా చూస్తున్నాం అనమాట. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా, ఎక్కడ తెలుగు. అసలు ఆయన అంటే ఖండాలు సముద్రాలు దాటేసినా ఇక్కడున్న పిచ్చి మాత్రం బాగాలేదు. అక్కడ వరకు తీసుకెళ్ళిపోయారు. ఆ పిచ్చితోనే మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఇక్కడిక్కడే వీధుల్లోనే ఆ భుజాల మీద తన సినిమాని వేసుకుని తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ అసలు అంటే 15 క్రాఫ్ట్స్ని ఒక్కరే హ్యాండిల్ చేసి ఆయన గురించి ఏం చెప్పాలన్నా నాకు పిచ్చొచ్చేలా ఉంది ఇప్పుడు. సో నాతో పాటు బహుముఖం ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇంకో 15 క్రాఫ్ట్స్ నేను చదవలేను. కానీ నాతో పాటు హర్షివ్, కార్తిక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. బాగున్నారా? గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏంటి తిరగడం, ఈరోజు కూడా ఎక్కడైనా తిరిగారా? లేదు, ఈరోజు మొత్తం ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ప్లాన్ ఉంది. సండే కదా? సండేనా? అటాక్. ఏంటి, ఏం ప్లాన్ ఉంది? కొంచెం సర్ప్రైజ్ ఉంది. ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. అది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కదా. సో ఒకసారి టెలికాస్ట్ చేసేటప్పుడు మీరే చూడండి, సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సర్ప్రైజ్ అంటుంటే మేము చిరంజీవి గారిని కలుస్తారేమో అనుకుంటాం ఎక్కువ. అదేమన్నా ఉందా? అయ్యి ఉండొచ్చేమో. అంటే బేసిక్గా చాలా మంది కోరుకునేది అదే, చిరంజీవి గారికి రీచ్ అవ్వాలి త్వరగా అని చెప్పి. అంటే ఏమన్నా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారా? లేదంటే నాకు ఆ కనెక్షన్స్ ఇంకా లేవు రీచ్ అవ్వడానికి. బట్ చూస్తారు కదా, ఎవరో ఒకరు చెప్తారు. సో మేబీ డౌన్ ద లైన్ కలిస్తే దట్స్ లైక్ అ బిగ్ అచీవ్మెంట్. లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఓకే మన హీరోని ఇన్ పర్సన్ కలిసామంటే ఆ ఫీల్, అది లైక్ డిఫరెంట్ ఫీల్. సినిమా మొత్తాన్ని ఒక 15 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేయడం అంటే, నాకు అందరూ 15 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేశారు, 15 క్రాఫ్ట్స్ అంటున్నారు. కానీ నాకు మిమ్మల్ని చూస్తే మీరు తీసిన విధానం చూస్తుంటే నాకు తెలుగు శుభకార్యాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు మనమే చేసేసుకుంటాం అన్ని పనులు. ఇప్పుడైతే ఈవెంట్స్ అన్నిటికి ఇస్తున్నాం, వడ్డించేవాడు ఒకడు, ఇది ఒకడు, అదో మొత్తం మన పనులు అన్ని మనమే చేసేసుకుంటాం. సో మీరు కూడా అంతేనేమో, మీ సినిమా మొత్తం మీరే చేసేసుకుందాం అని చెప్పి అంటే చేయాల్సి వచ్చింది. బట్ as you said, when you own it, మనం ఎప్పుడైతే ఓన్ చేస్తామో విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. సో అలా ఇది చేశాను నేను. ఇన్ని క్రాఫ్ట్స్ అంటే అవుతుంది అని చెప్పి చేయలేదు, ఇది నేను చెయ్యాలని చెప్పి కూడా చేయలేదు. ఏంటంటే లెట్స్ డూ ఇట్. మనకు కావాల్సింది మనకు తెలుసు, రాసేది నేనే రాశాను కాబట్టి నాకేం కావాలో నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ అలా 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 చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎడిటింగ్ లాస్ట్లో, దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రమోషన్స్, డిజిటల్, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చేస్తాను అనుకోలేదు. ఎవరైనా పెద్దవాళ్ళ చేతిలో మనం పెడితే వాళ్ళు తీసుకెళ్తారేమో అని చెప్పి ట్రై చేశారు. బట్ అది జరగట్లేదు అని అంటే ఇంకా మనం చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఇవన్నీ చూస్తున్నారు. అది టఫ్ అనిపించలేదు అంటే, మీరు ఏసీ రూమ్ లో పెరిగి అలా పెరగడం, ఏసీ రూమ్ లో ఐ మీన్ వర్క్ కల్చర్, అది కొంచెం ఎక్కడ లేని ప్రైడ్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అమెరికాలో కష్టపడి చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకుని, సాఫ్ట్వేర్ జాబ్,
తెలియకుండానే ఒక ప్రైడ్ వస్తుంది. ఇప్పుడు ఎండల్లో అది మోసుకుంటూ లైక్ మేము నార్మల్ ఒక 25,000 సంపాదించేవాడు కూడా అలా తిరగలేడు కదా, కొంచెం అయ్యో అనిపిస్తుంది. మీరు అంత ధైర్యం చేసి ఒక ఐడియా, అసలు ఐడియా ఎలా ప్లాంట్ అయింది మీకు? అంటే ఏసీలో పెరగలేదు నేను ఎప్పుడు. మామూలుగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో కష్టం అనేది తెలుసు. సో అది క్యారీ చేసి యూఎస్ వెళ్ళాను. మమ్మీ వాళ్ళు కష్టపడితే కానీ నేను ఆ పొజిషన్లోనే ఇప్పుడు ఈ పొజిషన్లోనే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే ఇట్స్ నాట్ లగ్జరీ. అక్కడ కూడా మనం కష్టపడే మొత్తం ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నా అవన్నీ అలాగే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నది యాజ్ యూ సెడ్ లగ్జరీ ఉంది, బట్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా మన లైఫ్కి, ఒక సాటిస్ఫాక్షన్. సో అది ఇక్కడ నాకుంది. దానికోసం నేను ఏం చేసినా కూడా నాకుంది. అంటే మనం బయట ఎండలో తిరిగినా వెయిట్ ఇది ఒక 6 kgs ఉంటుంది. ఆ 6 kgs వేసుకొని బయట తిరిగినా కూడా ఐఎమ్ లైక్ ఓకే, నా అల్టిమేట్ గోల్ ఏంటి, జనాలకు రీచ్ అవ్వడం. అది ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది మాత్రం చూస్తున్నాను, కానీ నాకు ఇది ఎంత కష్టపడుతున్నానని చూడట్లేదు. అది రీచ్ అవుతుందా, దట్స్ ఆల్. సో ఆ ఎలిమెంట్లో చూస్తే ఐడియా ఎలా వచ్చిందని అంటే, నేను నా ఫ్రెండ్ రోహిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, యాక్టర్ తను కూడా. సో వాళ్ళు డిజిటల్లీ ఈ ఎల్ఈడి స్క్రీన్స్ డిఫరెంట్ దానికి వాడతారు, ప్రమోషన్స్ లైక్ యాడ్స్ కానీ ఇలాంటివన్నీ. సో అది చూసిన వెంటనే నేను రోహిత్ చెప్పాను, రోహిత్ నేను నా ఇనిషియల్ ప్లాన్ వాజ్ ఒక బోర్డు పెట్టి, నా పోస్టర్ బోర్డు పెట్టి దాని మీద రాస్తాను ఏంటంటే ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఫ్రమ్ యూఎస్, ఐ మేడ్ ఎ ఫిల్మ్, ప్లీజ్ గో వాచ్ అని చెప్పి పట్టుకొని మెయిన్ జంక్షన్స్ ఉంటాయి అక్కడ నించుందాం అనుకున్నాను. బట్ అది ఎంతవరకు ఫీజిబుల్ అనేది నాకు ఇంకా తెలియదు. బట్ ఈ ఎల్ఈడి స్క్రీన్ వచ్చిన నాకు ఇంకో థాట్ వచ్చింది, అరే ఈ ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదా, ఇది ఎలాగో అటెన్షన్ గ్రాప్ చేస్తుంది, దీనిలో మనం టీజర్ ప్లే చేసి సాంగ్ ప్లే చేసి డైరెక్ట్ చూపెట్టేస్తే ఆడియన్స్కి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నారంటే వాళ్ళు డైరెక్ట్ నేను వెళ్ళి వాళ్ళు నచ్చితే ష్యూర్గా స్కాన్ చేసి చూస్తారు కదా. సో అక్కడ అనుకున్నాను, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, ఎలా తీసుకుంటారు ఏంటని. బట్ రెస్పాన్సెస్ అయితే చాలా బాగా వచ్చింది. ఐఎమ్ లైక్ సో సర్ప్రైజ్డ్ అండ్ ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ప్రతిదీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మనం చేసేది. దాంట్లో ఈ రియాక్షన్స్ వెన్ దే ఆర్ కాంపెన్సేటింగ్ ఇట్, మిగతా అన్ని మర్చిపోయాం. మన 15 అది మర్చిపోండి, జస్ట్ ఇది మాత్రం ఫోకస్ లో ఉన్నాను ఇప్పుడు. సో అండ్ ఇదే మీరు అన్నది ఇప్పుడు 15 అన్నారు కదా, ఏదో ఓపెన్ చేసి చూద్దామని మీ పేరే కనిపిస్తుంది. అంటే డిజైన్, ఆర్ట్ డైరెక్టర్, ఏదో ఓపెన్ చేద్దామన్నా మీ పేరే కనిపిస్తుంది. పార్ట్ ఇంకోటి చెప్పిన, వన్ పాయింట్ ఆఫ్ టైం సో హీరోయిన్ ఒక ఆమెని నేను సెలెక్ట్ చేసి ట్రైన్ చేసి మొత్తం అయ్యింది. కానీ లాస్ట్ మినిట్లో షీ కాల్డ్ ఇట్ ఆఫ్. నేను అటు ఇటు వెతుకుతున్నాను, ఇంకా ఒక 4-5 days ఉంది అంతే. నాకేమో ఇంకా హీరోయిన్ రాలేదు, ఇప్పుడు వర్క్షాప్ చేస్తాను, ఇప్పుడు చేస్తాను, ఏం తెలియట్లేదు అని చెప్పి ఉన్నప్పుడు ఆలోచిస్తే నేను ఇలా అన్నాను నా ఫ్రెండ్ గడికి, నా ఫ్రెండ్ అరవింద్ రెడ్డి అని చెప్తాను, నా కో ప్రొడ్యూసర్. అరే అరవింద్, నేను అప్పుడు చెప్తాను ఐడియా ఉందని. అంటే ఏంటనంటే ఇలాగా ఇది చేసేనా అంటే, అరే ప్లీజ్ రా దరిద్రం మాకు, అరే అవి దాని తర్వాత భాస్కర్ అవార్డు నీకు ఇవ్వలేమో అని చెప్పని వాళ్ళు ఫన్ చేస్తాం. యా బట్ ఇట్స్ హ్యాపెన్, అనుకొని చేయలేదు, సో చేయాల్సి. బట్ రియల్లీ మీరు అలా చేసుంటే ఆస్కార్ కంటే పెద్ద అవార్డే ఇవ్వాలి మీకు, భాస్కర్ అవార్డే. నిజంగా అది ఏమంటారు, నాకు అలా చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఇది ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. నేను ఇవన్నీ తీసుకొని చేయడం అనేది ఇట్స్ నాట్ లైక్ ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అని కాదు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ నేనే కాబట్టి ఎక్కడెక్కడ కాస్ట్ కట్ చేయొచ్చు, ఎక్కడ సేవ్ చేయొచ్చు అని ఆలోచిస్తే ఇది నా ఐడియా, నేనైతే దీన్ని బాగా తీసుకురాగలుగుతాను, బీట్ ఏదైనా డిపార్ట్మెంట్స్. సో అది నేను చేసి పెట్టేసుకుంటాను, పోతే పోయిందని చెప్పి అలా కట్ చేయడం కోసం చేసింది. నెక్స్ట్ దానికి నేను చేయను, ఎందుకంటే ఇది ఇన్ని చేయడం వల్ల నా మైండ్ సెట్లో ఉన్నప్పుడు అన్ని సైడ్ తిరుగుతుంటుంది. దానిలో అసిస్టెంట్లు కూడా లేకుండా ఉండడం వల్ల కొంచెం స్ట్రగుల్. బట్ నా ఫ్రెండ్ అరవింద్ రెడ్డి అని చెప్పి వాడు నాతో పాటు మాస్టర్స్ చేశాడు. వాడు నా బాధ చూడక, అరే నీకు నేను వచ్చి ఇన్ పర్సన్ ఉంటాను రా, అట్లీస్ట్ వాడికి అసలు బ్యాక్గ్రౌండ్ ఇదేం లేదు, బ్యాక్గ్రౌండ్ ఇదేం లేదు వాడికి కూడా. కానీ వాడు అక్కడికి వచ్చి నాకేం కావాలని చెప్తాను, అరే సడన్గా అక్కడ వెళ్ళి నాకు తీసుకురావాలని అంటే పాపం వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. సో అలాగా నాకు బాగా హెల్ప్ చేశాడు వాడు. సో మిగతా వాళ్ళు కూడా కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మీరు నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి చేసుకుంటే అప్పుడు హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ చూడాలి, అంత ప్రెషర్ ఒకసారి మీద వేసుకుంటే. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఈ మూవీలో నాకు 2 things ఏమయ్యానంటే, ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాను, ఇంకోటి హెయిర్ ఫాల్ అయిపోయింది. సో బాగా ఐ మీన్ చాలా వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే స్లీప్ ఉండదు. ఇప్పుడు కూడా నేను పార్ట్ టైంలోనే చేస్తున్నాను, ఇది పర్సూ చేస్తున్నాను. నైట్ యూఎస్ టైంలో వర్క్ చేస్తాను, 7 నుంచి మార్నింగ్ 7 వరకు నా షెడ్యూల్.
అది అయిపోయిన తర్వాత ఒక 3-4 అవర్స్ పడుకుంటాను. 10:30కి ఇక్కడ అందరూ వర్క్ చేస్తారు. సో వచ్చేస్తాను మళ్ళీ. సో ఇక్కడ పని చేసుకుని మళ్ళీ 7:30కి లాగిన్ అయిపోతాను. సో ఈ షెడ్యూల్లో స్లీప్ ఎగిరిపోయింది. నేను యూజువల్లీ 12 గంటలు వదిలేస్తే పడుకుని పోతాను. అలాంటి 3-4 అవర్స్ యావరేజ్గా పడుకుంటున్నాను. ఫుడ్ సరిగా ఉండదు. పని మీద ఉన్నప్పుడు ఫోకస్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మనం ఇప్పుడు తినడానికి వెళ్ళాం అనుకో 1 అవర్, వేరే వాళ్ళు మనం పని చేసే వాళ్ళు అక్కడ ఉండరు. సో అది కష్టం అయిపోద్ది, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి అలాగా చేసినవన్నీ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇది చేయను. నాకు అంటే ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరికి తెలీదు, ఎవరైనా మనం నమ్మి రావాలంటే. సో అక్కడ నాకు ఛాలెంజ్ ఉండే, అందుకని నేను చేశాను. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ షూర్ ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత కార్తిక్ నీ పిచ్చి మాకు నచ్చింది, మాకు ఉంది అని చెప్పి ఎవరైనా వస్తారు చూసారా, వాళ్ళకి దండం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని తీసుకుంటాను. సార్ కష్టం ఇది. అట్లీస్ట్ ఇన్ని డిపార్ట్మెంట్స్ చేయడం వల్ల నాకు ఒక గుడ్ బ్లెస్సింగ్ ఏంటంటే ఈ పెయిన్ నాకు తెలుస్తుంది, డెప్త్ నాకు తెలుస్తుంది. సో చిన్న ప్రాజెక్ట్లోనే ఇంత డెప్త్ ఉంటే పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత ఉంటుందని అట్లీస్ట్ ఇమాజినేట్ చేసుకోగలుగుతున్నాను. సో అప్పుడు ఏంటంటే నేను రెస్పెక్ట్ చేయగలుగుతాను. నాకు వచ్చే ప్రతి మనిషిని, ప్రతి డిపార్ట్మెంట్ని నేను రెస్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎలా చేసుకోవాలన్నది నాకు అర్థమవుతుంది. సో ఆ ఆస్పెక్ట్లో ఐ లెర్న్డ్ అ లాట్. ఆన్ ఏ ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను. మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు స్లీప్ 3 to 4 hours, ఫుడ్ ఒక్కొక్కసారి స్కిప్ చేయాల్సి వస్తుంది, హెయిర్ ఫాల్, ఇలాంటి ఇవన్నీ ఇప్పుడు యూత్ అందరూ కనెక్ట్ అవుతారు. ఇవన్నీ అందరికీ జరుగుతున్నాయి. బట్ ఏంటంటే మీలా యూజ్ అయ్యే పని మేము ఎవరూ చేయట్లేదు. అలాగే ఊరికే మాకు జనరల్గా అలవాటు అయిపోయి ఎక్కువ పడుకోవట్లేదు, ఫుడ్ స్కిప్ చేస్తున్నాం, హెయిర్ ఫాల్ అవుతుంది, అంతే. లైఫ్ స్టైల్ యాక్చువల్లీ మారిపోయింది. మనం నాకు తెలిసి చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు హెల్త్. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు కమ్ ఫస్ట్. మనం లేకపోతే ఏది లేదు ఇక్కడ. మీ డెడికేషన్ మాట్లాడుకుంటే నిజంగా మీరు ఇప్పుడు దాకా చేసిన జర్నీ, ఇదే స్టేట్మెంట్ మీరు ముందు అంటే సినిమా స్టార్ట్ చేయకముందు ఐడియా ఎవరికైనా చెప్తే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అనే చెప్తారు. బికాజ్ కంప్లీట్ వర్క్ చేసుకుంటూ మీరే ఒక సినిమా ప్రొడ్యూస్ చేసుకుని, డైరెక్ట్ చేసుకుని, యాక్ట్ చేసి, కొన్ని క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసి, అక్కడ షూట్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇంత చేయడం అనేది అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అంటిల్ అండ్ అన్లెస్ మీరు అంబానీ గారు కొడుకు అన్న అయి ఉండాలి, లేదా సంథింగ్ ఇంకేదన్నా అయి ఉండాలి. మీకు మీ వెనక పెద్ద ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండి సంథింగ్ ఏదో ఉండాలి. బట్ మీకు ఎంత కూడా అనిపించలేదు ఆ థాట్ వచ్చినప్పుడు ఇంపాసిబుల్, ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఇంపాసిబుల్? బికాజ్ మీరు సైన్స్ ఎక్కువ నమ్ముతారు. మరి సైంటిఫికల్గా ఆలోచిస్తే ఇది ఇంపాసిబుల్ ఏమో ప్రాక్టికల్ అనిపించట్లేదా? అంటే ఫస్ట్ మనం ఏ ఐడియా ఎప్పుడు ఎవరు అనుకున్నా కూడా, ఏదైనా విజన్ అనుకున్నప్పుడు, డ్రీమ్ ఉన్నప్పుడు, చిరంజీవి గారిని నేను డ్రీమ్లో చూసుకొని నేను చిరంజీవి గారిలాగా అవ్వాలనుకున్నాను. ఇంపాసిబుల్ ఆ టైంలో, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఈవెన్ నౌ ఇట్ ఫీల్స్ ఇంపాసిబుల్ బికాస్ హీ రీచ్ సమ్ లెవెల్ వేర్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు పర్సీవ్ ఆర్ నాట్. సో ఎప్పుడు ఆ విజన్ ఎండ్ గోల్ ఎప్పుడు మనకి అలాగుండాలి. అలా ఉంటేనే మనకు మంచిది. ఎందుకంటే అది ఈజీగా ఉంది అనుకోండి, యూ విల్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు అది అలాంటి టఫ్ అండ్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మనకి లెర్నింగ్ స్కోప్ ఉంటుంది. సో అలాగేంటంటే నేను ఐ ఫెల్ట్ ఇట్స్ టఫ్, బట్ నాకు వచ్చి సర్టన్ థింగ్స్ ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ కాన్ఫిడెంట్ బికాజ్ అప్పుడు ఓటీటీ కూడా మార్కెట్ బాగుండింది. కొత్త వాళ్ళ కంటెంట్ అయినా పర్లేదు, దే ఆర్ హోస్టింగ్ యాప్. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఐ ఫెల్ట్ లిటిల్ కాన్ఫిడెంట్. ఓకే, నేను మంచి కంటెంట్, ఫోకస్ వచ్చి మంచి కంటెంట్ చేద్దాం, దానిలో కమర్షియల్ ఎలిమెంట్ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెట్టి మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక మూవీ చేద్దాం. అలా చేసిందే ఈ మూవీ. సో ఇది చేసిన తర్వాత ఇది చూసి మనం వేరే ప్రాజెక్ట్ రావాలి, లేకపోతే మనం వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు మనం నమ్మి రావాలి. సో ఇది 2 ఎలిమెంట్స్ మనం అనుకున్నది. సో అక్కడ ఎప్పుడైతే నా మీద ముందు నేను చాలా మంది మీద ఇన్వెస్ట్ చేశాను, డబ్బులు, మనీ, అన్నిటికన్నా ఫార్మోస్ట్ అంటే టైం వేస్ట్ చేసి దానిలో హెయిర్ ఫాల్, దానిలో స్ట్రెస్, ఇవన్నీ అయ్యింది. ఇదేదో నేనే పడచ్చు కదా, నా మీద నాకు తెలుసు నేను ఎక్కడ ఇది చేయను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎంత కష్టమైనా ఐ విల్ గో గెట్ ఇట్, నేను అనుకుంటే చేస్తాను. సో సరే మన దాని మీద చేద్దామని చెప్పి అలా వచ్చింది. దాని తర్వాత స్లోలీ నాకు నా మీద నమ్మకం ఉండడం వల్ల అలా కొంచెం ముందుకైంది. ముందుకు వచ్చేటప్పుడు నాకు ప్రోగ్రెస్ చూసేటప్పుడు ఓకే, ప్రోగ్రెస్లో ఇలాంటి మూవీ ఒకటి మనం తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకొని తీసింది. నౌ ఐఎమ్ లైక్ లిటిల్ కాన్ఫిడెంట్. ఓకే, ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత చాలామంది దే ఆర్ లైక్, అరే ఏంటిది చాలా డిఫరెంట్ ఉంది, అసలు కొత్త వాళ్ళు చేసినట్టు లేదని అంటే ఇట్స్ అ రియలీ గుడ్ కాంప్లిమెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు 15 crafts ఓన్ చేయడం అంటే అదే మీ ఓన్ ఫిల్మ్ అని మీరు తీసుకున్నారు. బట్ పెళ్లిలో భోజనాలు ఇవన్నీ ఈవెంట్ పన్నీర్ చల్లడం ఏ పనులు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఎవడన్నా చేయొచ్చు. బేసిక్గా కొంచెం డెడికేషన్ పెట్టి ఎవరన్నా చేయొచ్చు, మనదనుకుంటే చేసేయచ్చు. బట్ ఇవి అలా కాదు కదా, మీకు కంప్లీట్గా ఇప్పుడు ఎడిటింగ్ అంటే కంప్లీట్గా మీరు నేర్చుకుని ఉండాలి దాని మీద, ఆ క్రాఫ్ట్ మీద.
అండ్ డైరెక్షన్ అంటే కంప్లీట్గా నేర్చుకోవాలి, అది ఇంకా టఫెస్ట్. ఇప్పుడు యాక్టింగ్ అది కూడా నేర్చుకోవాలి. మీరు డైరెక్టర్ అయినంత మాత్రాన స్క్రీన్ ముందుకు వచ్చి మీరు చేయలేరు సీరియస్గా మాట్లాడుకుంటే. ఇంకా బోల్డ్. ఇప్పుడు మేకప్ గురించి చెప్పుకుంటే అందులో మీ ట్రైలర్లో చూసాం రకరకాల మేకప్లు ఉన్నాయి. సంథింగ్ అది కృష్ణుడు ఆ గెటప్ ఇలాంటివన్నీ ఉన్నాయి రకరకాల. మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు అసలు? నాకు ఎక్కడ ఫిల్మ్ స్కూల్ కానీ ఇవి వెళ్దామని ట్రై చేశా నేను. ఫస్ట్ అసలు ఒక్కటి కూడా ఒక క్రాఫ్ట్ మీద కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే జాయిన్ అవ్వడం మన ఇంటెన్షన్ ఉంటుంది నేర్చుకోవాలని. నేర్చుకుంటే ఇంత టైం పట్టేది కాదు. ఒక 1 yearలో అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళేది. బట్ మనకి ఆ నేర్చుకోవడానికి ఏంటంటే మనకి వీసా రిస్ట్రిక్షన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఐ కాంట్ జంప్ ఇన్ టు ఇట్. అది కాకుండా ఫ్యామిలీ ఉంది, సో ఐ కాంట్ డూ ఇట్. సో అక్కడ ఏంటంటే సో పార్ట్ టైంలో నేర్చుకుందాం, చూద్దాం బయట ఏం జరుగుతుందో. ఇప్పుడు మనకి మీరు చెప్పారు కదా ఇందాక, మనం మ్యాక్సిమం ఫోన్స్లో ఉంటాం. ఆ ఫోన్స్లో ఏంటంటే నేను ఫిల్మ్ మేకింగ్ ఎలా నడుస్తుంది, అసలు లైట్ ఎలా పెడుతున్నారు, దాని తర్వాత కెమెరా యాంగిల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను చూడడం స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే నాకు అవి ఇంట్రెస్టింగ్గా అనిపించి నాకు ఎంగేజింగ్గా ఉందో ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇట్. సో యాక్టింగ్లో కూడా సేమ్. యాక్టర్స్ ఓకే ఏ మెథడ్ వాడుతున్నారు, అసలు యాక్టింగ్ అంటే అసలు ఏంటి, అసలు లోపలే ఉంది, ఇవేం మనకు తెలియదు. ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు, అసలు ఎలాగ ఇవన్నీ నడుస్తున్నాయో అని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశానో ఇవన్నీ నాకు సంహవ్ నాకు వచ్చి పెద్ద విషయంగా కనపడట్లేదు. ఈ 15 డిపార్ట్మెంట్ నాకు పెద్ద విషయం అనిపించట్లేదు. ఎందుకనంటే నాకు నా ఐడియా తెలుసు. ఐడియాని కోర్చేలా నాకేంటంటే ఇవన్నీ పక్కనే ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఓకే నేను ఇది కూడా చేయగలుగుతాను, ఇది కూడా చేయగలుగుతాను అనిపిస్తుంది. బట్ ఇది పెద్ద ఫిలింకి వెళ్ళినప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా టైం పెట్టాలి బేసికలీ. అప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి ఛాలెంజింగ్. చిన్న ప్రాజెక్ట్ కాబట్టి నేను చేసుకోగలిగాను. బట్ పెద్దదానికైతే ఐ వుడెంట్ రిస్క్ దట్. అందుకని సెపరేట్ డిపార్ట్మెంట్ ఉండాలి, వాళ్ళు పని చేస్తే 100% ఇస్తారు. నేను ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల నాకేమైంది, యాక్టింగ్లో ఇంకా బాగా చేసి ఉండొచ్చు. నేను చాలా ఇవి నేను ఇప్పుడు కూడా ఏంట్రా ఈ యాక్టింగ్ వర్స్ట్ యాక్టింగ్ అని చెప్పి తిట్టుకుంటాను. డైరెక్షన్లో కూడా అరే ఈ షార్ట్ని ఇంకొంచెం బాగా తీసి ఉండొచ్చేమో, ఇంకో షార్ట్కి వెళ్ళాల్సిందేమో అని చెప్పి అనుకున్నాను. సో ఎడిటింగ్ కూడా నాకు తెలిసి ఎవరైనా నాకన్నా యంగర్ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు ఈ పాయింట్ బట్టి నాకు తెలిసి మీరు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటంటే నాకు 0 నిల్ అసలు దద్ది అనుకోండి ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్లో. అలాంటిది నేను అనుకొని నేర్చుకున్నదే ఇవన్నీ. సో ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు ఏదైనా. సో అది నేను నమ్ముతాను స్ట్రాంగ్గా. ఎడిటింగ్ వచ్చి నేను అనుకోలేదు నేను చేస్తానని. నాకు తెలుసు ఫిల్మ్ చేసేటప్పుడే నాకు ఏ షాట్ ఎక్కడ వరకు కావాలని నాకు తెలుసు. ఆ ఉద్దేశంతో తీసి అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ఎడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ థింగ్స్ క్యాన్ చేంజ్, గో ఐదర్ వేస్. సో అక్కడ ఏంటంటే సీనియర్ రిసోర్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది, మన ఇంకొంచెం బెటర్గా షేప్ చేస్తారనుకుని వచ్చా. బట్ వాళ్ళకున్న కమిట్మెంట్స్, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో నాకు సపోర్ట్ దొరకలేదు. అప్పుడు ఏంటంటే నేను ఐ కాంట్ లెట్ ఇట్ గో. నేను అక్కడ ఆగిపోలేను, ఎందుకంటే ఐ ఆల్రెడీ జంప్డ్ ఇన్ టు ఓషన్. సో ఐ హ్యావ్ టు స్విమ్. సో అక్కడ ఏంటంటే టూల్స్ ఏమున్నాయని వెతికాను గూగుల్లో. లిటరలీ గూగుల్ అండ్ యూట్యూబ్ ఆర్ మై ఏమంటారు టీచర్స్. యా. సో గూగుల్లో వెతికి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూశాను. చూసిన తర్వాత వీళ్ళు ఏం వాడుతున్నారు చూశాను. ఓకే దీని మీద ఎలా చేస్తున్నారు ఏంటని కూర్చొని యూట్యూబ్ నైట్ టైము అంటే ఆఫ్టర్ వర్క్ అవర్స్ ఇవన్నీ కూర్చొని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ప్లస్ ఇక్కడ నాకు అసిస్టెంట్ కుర్రాలు కొంతమంది హెల్ప్ చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రాజెక్ట్, వాళ్ళు ముందు ఎక్స్పీరియన్స్ లేదు కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్, వాళ్ళకి టూల్ తెలుసు. సో నేను వాళ్ళ టూల్ కూర్చొని ఇది ఎలా చేస్తారు మా ఇది అంటే వాళ్ళు గైడెడ్ మీ. దాని తర్వాత నేను నేర్చుకున్నాను. దాని తర్వాత వన్స్ యూ డూ ఇట్ యూ విల్ గెట్ ఇట్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. ఇవన్నీ ఆల్రెడీ చాలా మంది చేసింది, మనం ఏంటంటే చేయాలి. ఆ చేయడం అనేది నేను తీసుకున్న స్టెప్. దాని తర్వాత నేర్చేసుకున్నాను అంతే. ట్రైలర్ కట్ మీరే చేశారు? టీజర్ కట్ నేను చేశాను. టీజర్ చూసారా? టీజర్ కట్ నేను చేశాను. ట్రైలర్ కట్ వచ్చి నా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఉన్నారు, పేరు జెరార్డ్ వుడ్ అని. సో తనకి ఇచ్చాను. ఎందుకనంటే నేను ఆల్రెడీ ముందు చాలా ఫిల్మ్ అన్నీ నేనే చేయడం వల్ల నాకేంటంటే ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ కావాలి, ఫ్రెష్ టేక్ కావాలని చెప్పి తనకి చెప్పాను. ఐడియా ఇది నాకు ఇలా రావాలి, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు చూడు, నీ పర్స్పెక్టివ్ చూడు అని చెప్పాను. సో తను చేశాడు. ట్రైలర్ కూడా మంచిగా వచ్చింది. చాలామంది టీజర్ తర్వాత ట్రైలర్ కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఈవెన్ టీజర్తోనే మంచి బ్యాంగ్ వచ్చింది. బికాస్ అంటే డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్రైలర్లా ఉంది ఆ టీజర్. ఇప్పుడు చెప్పిన ఆయన తెలుగు అయినా అక్కడ డైలాగ్స్ అర్థం అవడం అన్ని ఇబ్బంది. సో మెయిన్ ఛాలెంజ్ వచ్చి నాకు ఈ ఫిల్మ్ మేకింగ్ లో అందరూ ఇంగ్లీష్ క్రూ. సో మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫిల్మ్ టేకింగ్ అంతా డిఫరెంట్. మనకి ఇక్కడ వచ్చి అంటే డిఫరెంట్.
ఒక షాట్ని 10 షాట్లు పెట్టి ఒక్క దగ్గర ఒకే షాట్లో కన్వే చేయాల్సింది 10 షాట్లు పెట్టి మనం ఇక్కడ కన్వే చేయడానికి ట్రై చేస్తాం. మనం అలా అలవాటు అయిపోయాం. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు అంత బర్న్ చేస్తున్నావు, ఒక షాట్ చాలు కదా అంటారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మన కల్చర్, మన ఇది కల్చర్. అక్కడ నాకు ఛాలెంజింగ్ ఉండే. బట్ వన్స్ ఎంతైనా ఫిల్మ్ లాంగ్వేజెస్ సేమ్ అక్రాస్ ఎనీవేర్. సో వాళ్ళు ఈజీగానే అర్థం చేసుకున్నారు. దాని తర్వాత కొంచెం ఆన్ బోర్డింగ్ అప్పుడు కొంచెం టైం పట్టింది. బట్ ఆఫ్టర్ దట్ వి టుక్ ఆన్. అండ్ దాని తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా బాగుండే. నేను యూజువల్లీ నేను ఆ ఫిల్మ్ నడిచేటప్పుడు నేను చెప్పిన 12 గంటలు పడుకుంటాను. నాకు నన్ను వదిలేస్తే పడుకుంటా. కానీ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో షూటింగ్ రోజు కానీ ఇవన్నీ కూడా నేను 3-4 అవర్స్ అన్నది నా యావరేజ్ స్లీపింగ్ అవర్. నేను యాజ్ ఎ హీరో నాకు భయం ఉంటుంది, అరే నేను ఇంత చేసి స్క్రీన్ మీద ఎలా కనబడుతున్నాను అన్నది భయం. కానీ అది ఆ టైం నేను దానికన్నా ఎక్స్టెండ్ చేస్తే మిగతావన్నీ అయిపోతాయి, ఎందుకంటే మిగతావన్నీ నా మీద డిపెండ్ అయ్యి ఉంది. సో అక్కడ నాకు చాలా హర్డిల్, చాలా ఛాలెంజింగ్ ఉండే. నా ఫ్రెండ్ గడు వాడి తరపు నుంచి చాలా సపోర్ట్ చేశాడు. బట్ స్టిల్ మైండ్లో ఎంత ఉన్నా కూడా అన్నీ నడుస్తుంటుంది కదా. సో అది పెద్ద ఛాలెంజ్. బట్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేవాడు. అంటే ఎప్పటి నుంచి అండి స్లీప్ 3 to 4 hours ఎన్నాళ్ళు పాపం? ఎప్పటి నుంచి? నేను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 3 months అయింది. 3 months నుంచి 3 months ఇదే స్కెడ్యూల్. దీని ముందు ఫిల్మింగ్ చేసేటప్పుడు అదే స్కెడ్యూల్. అక్కడ ఉన్నానంటే కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. ఎలా అంటే నేను వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ టైం అంటే బేసికలీ అక్కడ మనకి 1-2 అయిపోద్ది. సో నేను యూజువల్లీ పడుకునేది నార్మల్గా ఒక 2:30 అలా పడుకుంటాను. సో మార్నింగ్ మళ్ళీ 8 o'clock అంతా ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అక్కడ ఉన్న లగ్జరీ. 2 నుంచి 8 వరకు 6-7 hours ఇస్ లగ్జరీ. ఇక్కడికి వస్తే అది ఉండదు, ఫిల్మింగ్ అప్పుడు అది ఉండదు. అది ఇన్ని చేయడం వల్ల. లేదంటే ఒకటే జాబ్ అయితే యాక్టింగ్ మాత్రం చేశానంటే బేబీ టైప్లో చూసుకుంటారు సెట్ మీద. అసలు అంటే దానంత లగ్జరీ ఇంక లేదు. యూ హ్యావ్ టు బి లక్కీ టు బి అన్ యాక్టర్. సో ఇప్పుడు ఏమైనా సైకాలజిస్ట్ ఏమైనా కలిసారే ఈ మధ్య? దేనికి? ఇన్ని రోజుల తర్వాత సైక్ ఏమో కానీ మీరు సైక్ అయిపోతారు స్లీప్ లేకపోతే ఇన్నాళ్ళు. అంటే చెప్పాను కదా, మెయిన్గా మనం అందరికీ ఉండే ప్రాబ్లం అంటే హెయిర్ ఫాల్. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తినం, దాని తర్వాత ప్రాపర్ స్లీప్ ఉండదు. లైఫ్ స్టైల్లో ఇలాంటివి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే ఐ థింక్ ఇట్స్ గుడ్. అట్ ద ఎండ్ మనం హ్యాపీగా ఉండాలి. ఇంత చేసి హ్యాపీ లేకపోతే ఇప్పుడు నేనంటే ఇవన్నీ చేసినా నాకేంటంటే ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. అంటే ఫిజికల్లీ మేబీ ఇన్సైడ్ ఏదో అవుతూ ఉండొచ్చు కెమికల్లీ, బట్ నా మెంటల్ పొజిషన్ ఎలా ఉందంటే ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో ఆ ఎంజాయ్మెంట్ వల్ల నాకేం తెలియట్లేదు అంతగా ఇప్పుడు. అప్పుడు నాకు అర్థమైంది మైండ్ ఈజ్ వెరీ స్మార్ట్. ఐ మీన్ ఇఫ్ వీ కెన్ ట్యూన్ ఇట్, ఇట్ కెన్ ట్యూన్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో యా. కామెడీ ఏంటంటే మీకంటే ఎక్కువ డార్క్ సర్కిల్స్ నాకే ఉన్నాయి. సో దట్స్ లక్కీ ఐ థింక్ డిఎన్ఏ వల్ల. సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ అదే అడిగారు, ఏరా నువ్వు పడుకోవట్లేదు, అది చేయట్లేదు, సర్కిల్స్ రావట్లేదు ఏంట్రా అంటే అది నాకు తెలిసి మా అంటే ఆ 3 to 4 hours కూడా మీరు ఏదో ప్రాపర్ వేలో పడుకుంటున్నారు. సంథింగ్ ప్రాపర్ వే లేదు అంటే ఇంకా బాడీ ఎలా ఉంటుంది తెలుసా. నేను డిజిటల్ ఇప్పుడు ఏంటంటే డైలీ పోస్టులు కూడా నేను పెట్టాలి సోషల్ మీడియాలో అన్నిట్లోని. ఎంత ఫ్రెండ్స్ని అడిగినా వాళ్ళు డైలీ కూర్చొని చేయలేరు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం చేయాలి. సో నా ఫ్రెండ్స్, నా వైఫ్ వీళ్ళందరూ కూడా చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సినట్టు రాదు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. బట్ నేను ఈ మూవీని సర్టన్ వేగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, నా స్ట్రాటజీ. సో దాని తగ్గట్టు నేను ఏంటంటే చేస్తుంటాను, తంతుంటుంది నిద్ర, అలా పడుతుంటాను, ఇది కొడుతుంటాను, మళ్ళీ అలా లేస్తాను, మళ్ళీ కొడతాను. సో ఇలా నడుస్తుంటుంది, కొంచెం ఛాలెంజింగ్. బట్ ఆ మోడ్లోకి వచ్చి పడుకుని పోతాను. ఇంకా టెక్నిక్ ఏం లేదు, అంటే ఇంకా క్రాష్ బాడీ ఇంకా తీసుకోలేదు అన్నప్పుడు పడుకుంటాను. దాని తర్వాత మార్నింగ్ అలారంలు ఫోన్లు వచ్చేస్తే లేచిపోతాను. అంటే మనం డిపెండెంట్ ఉన్నారు కదా, సో వీ కాంట్ లెట్ దమ్ గో. ఇప్పుడు మీరు ప్రమోషన్స్కి వెళ్ళారు కదా, జనరల్లీ ప్రమోషన్స్ అలాగా అంటే నార్మల్గా ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. సో మిమ్మల్ని కూడా స్టార్టింగ్ హీరో అని ఎవరు గుర్తుపట్టకుండా ఏదో ప్రమోషన్స్ ఎవరో చేసుకుంటున్నారు, ఒక అబ్బాయి పాపం ఎవరో డబ్బుల కోసం చేసుకుంటున్నాడు అని ఎవరన్నా అనుకున్నారా? అనుకున్నారు చాలా మంది. ఇందాక కూడా ఎవరితో చెప్తాను అనేది. సో ఫస్ట్ నాతో పాటు ఒక 2-3 ఫ్రెండ్స్ వచ్చారు, చందు, ఆశ, అభి, దాని తర్వాత ఇంకో 2 కుర్రాళ్ళు. వీళ్ళు వచ్చారు. ఏంటంటే మేము ఉంటామన్నా పక్కన అట్లీస్ట్ అని చెప్పి ఫ్రెండ్ వచ్చారు. బట్ వాళ్ళు వచ్చి మేము వేసుకుంటాం, మీరు వేసుకొని ఉండొద్దు, మాకేమండి అని అంటే, నో, ఐ డోంట్ వాంట్ యూ టు డూ ఇట్, బికాజ్ ఇది నాది, నా డ్రీమ్. సో దీన్ని ఏంటంటే నా షోల్డర్ మీద నేను తీసుకోవాలి, అంతేగాని నేను వేరే వాళ్ళని పెట్టి చేస్తే నాకు తెలియదు, ఆ పెయిన్ తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ టైం నేను మూవీ చేసేటప్పుడు నా కోసం ఒకళ్ళు వెళ్ళి పోస్టర్ అంటించిన
ఇది చేసిన ఐ విల్ రెస్పెక్ట్ దమ్ అలాట్ బికాస్ ఐ నో హౌ మచ్ పెయిన్ ఇట్ టేక్స్ రైట్. సో అది నేను ఫీల్ అవ్వాలని చెప్పి నేను ఎవరికి ఇవ్వలేదు, ఇది నేనే చేసుకున్నా. ఇది పట్టుకొని వెళ్ళేటప్పుడు ఫనీ పార్ట్స్ చాలా అయ్యాయి, నాట్ లైక్ 1 or 2. సో ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా అమ్మాయిలు ఎవరైనా గ్రూప్ వస్తున్నారు అనుకోండి, మనం అప్రోచ్ అవుతాం కదా, అప్రోచ్ అయినట్టే నో 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 అంటే ప్రొడక్ట్ అమ్మేస్తున్నాడు అని చెప్పి నేనంటే లేదు మ్యామ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఫర్ 2 minutes అంటే నో వీ డోంట్ హ్యావ్ టైమ్ అని వెళ్ళిపోతారు. సో అలాంటిది. ఇంకో కొన్ని మంది వచ్చి ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా వచ్చి సేల్స్ నేను ఇది నమ్ముతాను, ఎవరు ఏ జాబ్ చేసినా వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ వచ్చి ఏంటంటే కొన్ని మంది తెలియకపోయినా ఇస్తారు, కొన్ని మంది తెలిసి కావాలని ఇవ్వరు, అది ఎందుకో నాకు తెలియదు, ఐ డౌట్. సో తెలిసిన తర్వాత రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి ఇలా యాంగ్రీగా మాట్లాడుతా, దాని తర్వాత వచ్చి సార్ అనుకోలేదు సార్ ఇది అది ఇది అని చెప్పాను. అది అలా ఉండకూడదు అనుకుంటాను. సో నేను అలా ఉండను. ఐ థింక్ జనాలు ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేము. మీరు అంటే మీరు స్టార్టింగ్ నుంచి చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇప్పుడు మాకు మొత్తం జాక్విన్ ఫీనిక్స్ గారి జోకర్ సినిమా గుర్తొస్తుంది చూసినప్పుడు అలా. మొత్తం జాన్రా అంటే మీ యాక్టింగ్ కూడా లెవెల్స్ కూడా ఎక్కడ అంటే ముగ్గురు ఇండివిజువల్స్ లా కనిపిస్తున్నారు నాకు. ఓకే, డైరెక్టర్ ఒక వేరు, డైరెక్టర్ హర్షివ్ కార్తిక్, యాక్టర్ హర్షివ్ కార్తిక్, ప్రొడ్యూసర్ హర్షివ్ కార్తిక్. నాకు ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అనమాట. ఈవెన్ మేకప్ ఆర్టిస్ట్ కూడా అంటే ఒక్కొక్కరు పర్సనల్ గా ఒక క్రాఫ్ట్ మీద డెడికేషన్ ఎంత చూపిస్తే ఎంత ప్రొజెక్ట్ అవుతుందో, అవుట్పుట్ ఎలా వస్తుందో ఆ లెవెల్లో వచ్చింది. ఓన్లీ ఒకే క్రాఫ్ట్ మీద మీరు కంప్లీట్ ఎఫర్ట్ పెడితే 100% ఎంత అవుట్పుట్ వస్తుందో అంత ఎఫర్ట్ వచ్చింది, అంత అవుట్పుట్ కనిపిస్తుంది. బికాజ్ ఫ్రెషర్ కాబట్టి ఒక డెబ్యూటెంట్ నుంచి ఇంతకు మించి మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. మీరు దానిలో అయితే పీక్స్ చూసుకోకర్లేదు. ఇది నిజంగానే ఉందా? జాక్విన్ ఫీనిక్స్ గారి ఆస్కార్ కూడా ఏమన్నా, అదే సారీ జోకర్ కూడా ఏమన్నా? నాకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. సో దాంట్లో బ్యాట్మ్యాన్, దాని తర్వాత సూపర్ మ్యాన్, వీళ్ళిద్దరూ బాగా ఇష్టం నాకు. సో డార్క్ నైట్లో నాకు మన హెడ్జర్ గారు చేసింది, ఐ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. సో దేర్ ఈస్ వన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, బట్ నేనేంటంటే ఇట్స్ నాట్ లైక్ ద సేమ్ థింగ్, ఇట్ విల్ బి డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. బట్ ఏంటంటే ఆ కాన్సెప్ట్లో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనం మైండ్ పజిల్స్ చేస్తాం కదా, అలా క్రియేట్ చేసుకున్న స్క్రిప్ట్ ఏంటంటే ఫస్ట్ ప్లాట్ వచ్చి చిన్నది, వెరీ స్మాల్ థింగ్. ఏంటంటే ఒక చిన్న మెంటల్ ఇల్నెస్ ఉన్నవాడు ఒక ఆడిషన్కి వెళ్తాడు, ఆ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత వాడిని స్ట్రెచ్ చేస్తే, వాడికి ఒక ఛాలెంజ్ వస్తే ఎలా దాన్ని ఇదైపోతున్నాడు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాడు అన్నది కాన్సెప్ట్. సో ఇది అనుకున్నాను, దీని నుంచి అంటే జనాలకి ఇది యాజ్ ఇట్ ఈస్ చెప్పకుండా కొంచెం దాన్ని బిల్డ్ చేస్తూ ఒక స్టోరీ తయారు చేశాను. సో అలా వచ్చింది. బట్ ఏంటంటే ట్రాన్సిషన్ వల్ల చాలా మంది నాకు తెలిసి దే ఆర్ సీయింగ్ జోకర్ ఇన్ ఇట్, బట్ ఇట్స్ నాట్ జోకర్. జోకర్కి దీనికి సంబంధం ఉండదు. సో ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఫ్లేవర్. యాక్చువల్లీ స్టార్టింగ్ హెడ్జర్ గారే గుర్తొచ్చారు, బట్ మీరు ఎక్కడ వైలెన్స్ చూపించట్లేదు, అంటే ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఎవరిని హార్మ్ చేయట్లేదు. బట్ ఇది కనిపించింది అనమాట కొంచెం. మీరే కొంచెం దాన్ని ఏమంటారు, చాలా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలాగో. సో నాకు ఎక్కువ ఇది ఒకవేళ ఏమన్నా జోకర్ ఏమో అనిపించింది. అసలు సంబంధం లేదు. జస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు సూపర్ హీరోస్ నాకు ఇష్టం కాబట్టి, సో మేబీ దానివల్ల నాకు ఇన్ఫ్లుయెన్స్ మైండ్ లో ఉండొచ్చు. సో సినిమాలో ఇప్పుడు చూపించినట్టు ఇది సినిమాలో మీ అమ్మగారి కళ, మీరు యాక్టర్ అవ్వడం. సో ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎవరిదైనా కళ ఉందా, అంటే మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూడాలి, సిల్వర్ స్క్రీన్ మీద, లేదంటే డైరెక్టర్ అవ్వాలి అంటే? వాళ్ళకి లేదు ఫస్ట్, అంటే వాళ్ళు నన్ను మంచి పొజిషన్లో చూడాలన్నది వాళ్ళు. సో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు, ఏ పేరెంట్ అయినా ఇదే దేర్ మెయిన్ గోల్ ఇస్ గివ్ ద బెస్ట్. వాళ్ళకున్న కాన్షియస్నెస్లో బెస్ట్ ఏదనుకున్నారో అదే ఇస్తారు. సో అలాగే మా పేరెంట్స్ కూడా నాకు అదే ఇవ్వడానికి ట్రై చేశారు. మంచి ఎడ్యుకేషన్, నన్ను ఇక్కడ ఈ స్టేటస్లో పెట్టారంటే అది రీజన్ వాళ్ళే. కానీ నాకేం కావాలని ఎవడు అడగలేదు. అంటే నేను పేరెంట్స్ బ్లేమ్ చేయట్లేదు, బట్ చాలామంది పేరెంట్స్ ఇలాగే ఉన్నారు. మీకేం కావాలన్నది కాదు, వాళ్ళకేం కావాలన్నది మనం తెలుసుకోవాలి. అప్పుడు లేటర్ ఇన్ ద గేమ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేటప్పుడు హ్యాపీగా ఉంటారు. లేదంటే ఏమవుద్ది, ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ నేను చూసేటప్పుడు వాళ్ళందరూ అరే నాకు ఇది అంత ఇంట్రెస్ట్ లేదురా, వేరే చేయాలనుకుంటున్నాను, ఇలా రిగ్రెట్ అవుతుంటారు. అదేంటంటే మనం ఎంగేజ్లోనే అది ఫిక్స్ చేస్తే, ఇప్పుడు నేను ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు పర్సీవ్ చేసేది, నాకు కానీ ఆ సపోర్ట్ ఇంటి నుంచి వచ్చి ఓకే నువ్వు వెళ్ళి పర్సీవ్ చేయి, మేము సపోర్ట్ చేస్తాను, ఆ బ్యాకింగ్ ఉండుంటే నేను ఇంకా ముందు వచ్చేవాడినేమో, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ముందే తీసేవాడినేమో. బట్ నెవర్ ఇట్స్ లేట్ అంటారు కదా. సో ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ ఏంటంటే నా సిన్సియర్ సజెషన్ ఆర్ లైక్ టేక్ ఆన్ దిస్ ఇస్, ఎప్పుడైనా
చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫ్యామిలీ అయినా వీ హ్యావ్ టు ఆస్క్ వాట్ దే వాంట్ టు బి. ఇఫ్ వీ యాజ్ అ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ వీ హ్యావ్ టు సపోర్ట్ దట్ డ్రీమ్. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో మనం ఇవ్వకపోతే మనం ఏంటి ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఏం ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. అది చాలా మంది చేయట్లేదు ఇక్కడ. ఫర్ గ్రాంటెడ్ తీసుకొని నువ్వు ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఉన్నావు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇదే చేయాలని చెప్పి చాలా మంది అలాగా మౌల్డ్ చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ హెల్దీ అని ఫీల్ అవుతుంది. అంటే బట్ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల మీరు ఎంత డెడికేటెడ్ అనేది ఇప్పుడు అర్థమైంది అందరికి. బట్ జనరల్లీ సపోర్ట్ చేస్తే వాళ్ళు నిజంగా డెడికేటెడో కాదో తెలియదు. నేను గిటార్ నేర్చుకుంటా అని చెప్పా, ఇంట్లో 2 months వెళ్ళి వచ్చా, ఏమి నేర్చుకోవాలి, గిటార్ పట్టుకోవడం ఒకటి వచ్చిందంటే, ఫొటోస్ తీసుకోవడం. సో అలా మీ డెడికేషన్ లెవెల్స్ ఏంటో మీకు బయటకు వచ్చినాయి. మీ అంత డెడికేటెడ్ ఉంటే ఫ్యామిలీ ఏంటి మొత్తం ప్రపంచం అంతా ఆపేసినా వచ్చి సినిమాలు తీసేసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారు జనరల్. అంటే అది కరెక్ట్. అంటే ఏదైనా టెస్ట్ చేసేంత వరకు మనకి తెలియదు కదా. సో నాకు కూడా చిన్నప్పుడు మీరు చెప్పినట్టు మీరు గిటార్ ఏదో ప్లే చేయాలనుకున్నా, నేను అలాగే సినిమాలో వచ్చేసి నేను కూడా గిటార్ ప్లే చేయాలని వెళ్ళేవాడిని. కానీ మమ్మీ ఎందుకు డబ్బులు పక్క నీకు చెప్పి పంపించలేదు. దాని తర్వాత ఒకరోజు నేను క్రికెట్ ప్లేయర్ అవుతానని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాను వైజాగ్లో. సో డిస్ట్రిక్ట్ ఆడాను కదా, నేను సీరియస్గా వెళ్ళిపోతాను అటువైపు అన్నాను. అంటే చదువుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళేది ఇంట్లోనే ఉంటున్నావు అని చెప్పి కూర్చోబెట్టారు. దాని తర్వాత పైలట్ అవుతాను అన్నాను, దాని తర్వాత డాక్టర్ అవుతాను అన్నాను. ఇలాగా ఏది పడితే చెప్తున్నాడు, ఇటు ఎక్కడికి వెళ్తాడో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. దట్స్ కామన్, బట్ లెట్ దమ్ డూ ఇట్. లైఫ్లో ఇప్పుడు ఇది ఫార్ములా. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను ఒక 3 మాస్టర్స్ డిగ్రీస్ చేశాను. మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, దాని తర్వాత ఐటీ, దాని తర్వాత MBA. ఇవేవి నాకు యూజ్ అవ్వట్లేదు, కానీ ఈ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. డిగ్రీ యూజ్ అవ్వట్లేదు, బట్ ఈ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. హెల్ప్ మీ అలాట్. సో దానిలో బేసిక్స్ నాకు అర్థమైతే ఇట్ విల్ రియలీ హెల్ప్. సో మనం ఏంటంటే పోతే పోయింది, ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత ఒకవేళ బ్యాడ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, దాని నుంచి నేర్చుకుని ఉంటాం కదా ఏదో, నెక్స్ట్ ఇంకోటి ఇంకా బెటర్గా చేస్తాం అంతే. సో కానీ డ్రీమ్ని మాత్రం వదులుకోకూడదు అనుకుంటాను. ఎందుకంటే చాలామంది మా పేరెంట్స్ కూడా, మా మమ్మీ సింగర్ అవుదాం అనుకుంది, కానీ తను ఏంటంటే ఇంట్లో నా మమ్మల్ని పెంచడానికైనా లేకపోతే ఇంట్లో చూసుకోవడానికైనా అని చెప్పి షీ కాంప్రమైజ్డ్. ఇప్పుడు ఎప్పుడు గొడవ వచ్చినా, ఎప్పుడు ఏది వచ్చినా పాపం బాధపడుతుంటుంది, నన్ను మా ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు, ఇది చేయలేదు, నాకు కానీ ఆపర్చునిటీ వచ్చి ఉంటే నేను ఎక్కడో ఉండేవాదాన్ని. అది ఎందుకు ఉండాలి? లైఫ్ ఒక్కసారి ఉంటుంది, మళ్ళీ మనకు రాదు ఛాన్స్. సో వై కాంట్ వి గో పర్సూ ఇట్? పోతే పోయింది, పోతే మొత్తం పోయింది. ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది, ఏమవుతుంది నాకు అస్సలు ఐడియా లేదు. ఇట్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఏదైనా అవ్వచ్చు, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కానీ నా ఒపీనియన్ ఏంటంటే నేను చేశాను. నేను అక్కడెక్కడో చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి అవుదాం అనుకున్న ఒక చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చి సిల్వర్ స్క్రీన్ లో నన్ను నేను చూసుకున్నాను, చాలు, దట్స్ అన్ అచీవ్మెంట్. దాని తర్వాత వచ్చిందా లేదా తర్వాత, ఇది ఫెయిల్ అయితే ఇంకోటి తెస్తాను, నాకు అర్థమైంది కదా ఈ ప్రాసెస్, నెక్స్ట్ ఇంకొంచెం బెటర్ తెస్తాను, అది వర్కౌట్ అయ్యలేదంటే ఇంకా బెటర్ తెస్తాను. అంటిల్ మై ఆడియన్స్ ఆర్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఆల్ మ్యాటర్స్. బట్ ఒకటి అన్నారు ఇప్పుడు, అంటే లైఫ్లో ఒకసారి ఛాన్స్ వస్తుంది అని చెప్పి మీ మదర్ గురించి ఎగ్జాంపుల్. కానీ పాపం కదండి, పాపం ఒక్క పాట ప్రమోషనల్ సాంగ్ అయినా ఒకటి ఇచ్చి పాడించవచ్చు కదండి మరి. అలాంటి ఆపర్చునిటీ ఇచ్చాను. ఐ డోంట్ నో ఇఫ్ యు ఇది పాపం అండి, ఆపర్చునిటీ ఇచ్చాను, నాకు అంత అనిపించలేదంటే ఏంటంటే అది. నేను యాజ్ అ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేనేం చేసేవాడిని, మా మమ్మీ దగ్గర బెస్ట్ తీసుకొని పెట్టించేంత వరకు వర్క్ చేసేవాడిని. నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ వేరే అతను. ఇప్పుడు ఈ నెపోటిజం ఇలాంటివన్నీ ఏంటంటే ఇట్స్ నాట్ హెల్దీ. మనకు తెలిసిన వాళ్ళని అది ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఆ టాలెంట్ హ్యాస్ టు టాక్, అది ఫస్ట్ కావాలి. నేను అది ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు నా ఫ్యామిలీలో నేను అది రిపీట్ చేయకూడదు. సో అందుకని ఏంటంటే నేను ఆపర్చునిటీ ఓపెన్ చేశాను. ఓకే, దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, నువ్వు ట్రై చేయి మమ్మీ అని చెప్పి ఇచ్చాను. పాపం ట్రై చేసింది ఒక 2-3 రోజులు, మా డాడీని పక్కన పెట్టుకొని పాపం చాలా ట్రై చేసింది. కానీ తను చాలా సడన్ తీసుకొచ్చి ఒక పాట పాడమని అంటే వాయిస్ ట్యూన్ అవ్వాలి కదా, సో అది అవ్వట్లేదు కొన్ని చోట. సో ఇదేంటంటే నాకే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి అతను ఏంటంటే ఆబ్లిగేషన్ త్రూగా తీసుకొని నేను వాట్స్ హ్యాపెనింగ్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. సో అక్కడ ఏంటంటే ఐ ఫెల్ట్ లైక్ మమ్మీ నెక్స్ట్ దానికి నేను ఇస్తాను అని అంటే తిట్టుకుంది. మామూలు తిట్టుకోలేదు, ఏదో పాట పంపించి ఎవరు పాడారు చూద్దాం అని చెప్పి, నాకుండా బాగా పాడారా అని చెప్పి అంది. బట్ ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే దే వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. బట్ మా మమ్మీకి మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తాను, షూర్గా పాడిస్తాను, మా మమ్మీ డ్రీమ్ నేను నెరవేరుస్తాను. ఏదంటే ఒక పని చేస్తాను, మీరు ఐడియా ఇచ్చారు కదా, ఇట్స్ రియలీ గుడ్. ఈ వర్షమాయన సాంగ్ వచ్చింది ఒకటి నాకు, సో దాన్ని కావాలంటే మా మమ్మీతో పాడించి ఐ విల్ ట్రై టు ప్లే ఇట్ ఇన్ సోషల్ మీడియా, అట్లీస్ట్ దట్ వే పీపుల్ కెన్ హియర్
నైస్ నన్ను గుర్తుపెట్టుకుంటారు ఫర్ షూర్ థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ దట్. ఓకే, ఇప్పుడు అంటే మీరు ఫస్ట్ అసలు ఇది షార్ట్ ఫిల్మ్గా మీకు థాట్ వచ్చింది, అంటే మీలో ఉన్న టాలెంట్ అందరికీ తెలియాలి అనేది మీ ఆలోచన. అంటే ఇప్పుడు బేసిక్గా మీలో ఉన్నది ఏది గుర్తించాలనేది మీ థాట్? అంటే ఎక్కువగా డైరెక్టర్ని గుర్తించాలన్నా, యాక్టర్ని గుర్తించాలన్నా, లేకపోతే సంథింగ్ ఇప్పుడు అవన్నీ వదిలేసి మేము ఎక్కువ మేకప్ గురించే గుర్తించాం అనుకోండి, మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు తర్వాత, అయ్యో నేను టార్గెట్ చేసింది ఇక్కడ కదా. సో మీ టార్గెట్ పాయింట్స్ ఏంటి అందులో? సో నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే యాక్టర్ కింద స్టార్ట్ చేశాను, ఫిల్మ్స్లో ట్రై చేయడం ఇవన్నీ కూడా. సో చాలా చోట రిజెక్ట్ అయ్యాను, కొన్ని చోట సెలెక్ట్ అయ్యాను. సో యాక్టింగ్ వాజ్ మై ఫస్ట్ టేక్. డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్, నాకు థాట్ ప్రాసెస్ కానీ నా ఇమాజినేషన్ కానీ కొంచెం ఐ ఫీల్ లైక్ ఓకే నేను కూడా చేయగలుగుతానన్న ఒక నమ్మకం ఉండేది. బట్ ఇప్పుడు చేస్తానని అనుకోలేదు అసలు. ఇట్స్ అవుట్ ఆఫ్ బ్లూ మూన్ ఇది చేయడం. డౌన్ ద లైన్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కమల్ హాసన్ సార్ అలాగా యాక్టింగ్ మాత్రమే కాదు, హీ ఆల్సో డస్ డైరెక్షన్ అండ్ ఇవన్నీ. సో అలాగా ఎప్పుడైనా పెద్ద ఎక్క చేసుకుందామని అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే చేయాల్సి రావడం వల్ల మనం చేసాం. బట్ యాక్టింగ్ అన్నది ప్రయారిటీ కాబట్టి దానికి తగ్గట్టే స్టోరీ రాసాను. డైరెక్టింగ్ పర్స్పెక్టివ్ రాలేదు, స్టోరీ బేస్డ్ ఆన్ యాక్టర్ ప్రొజెక్ట్ చేసుకునేలాగా రాసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ ప్రొజెక్షన్ని నేను డైరెక్టర్ అయితే ఎలా తీస్తానని చెప్పి ఆలోచించి చేసింది. దాన్ని కన్వే చేసి మొత్తం అందరికీ ఆన్బోర్డ్ చేసి వి పుల్డ్ ఇట్ ఆఫ్. సో డ్యూరేషన్ ఎంత అండి ఫిల్మ్? సో ఇది 1 hour 30 minutes. సో 1 hour 30 minutes సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కాబట్టి మీరు 1 hour 30 minutes యుల్ వాచ్ వాట్స్ గోనా హ్యాపన్. ఎంగేజింగ్గా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో విల్ సర్ప్రైజ్ యూ. అంటే కొత్త మీరు ఇందాక చెప్పారు కదా టీజర్ ట్రైలర్ లాగా కొత్త చేసినట్లేదా అలాగే ఉంటుంది. మూవీ కూడా కొత్త వాళ్ళు చేసినట్టు ఎక్కడ ఉండదు. ఫ్రెష్ ఎలిమెంట్స్ ఉంటాయి, ప్లస్ న్యూ వే ఆఫ్ ఫిల్మింగ్ ఉంటుంది. అంటే 1 hour 30 minutes ఆడిషన్ క్లిప్ అనమాట ఇది. అంతే 1 hour 30 minutes. అది అంటే నేను ఎక్కువ చేశాను అనుకో ఆడియన్స్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త 2.5 hours చూడాలంటే ఏదైనా ఉండాలి. అలాంటి కమర్షియల్ ఎలిమెంట్ నాలో లేదు. అంటే బ్యాకింగ్ కానీ లేకపోతే సాంగ్స్, అలాంటి సాంగ్స్ కానీ సెల్లింగ్ పాయింట్స్ కానీ ఇవేం లేవు. ఈ ఉన్నదాన్ని నేను 1.5 hour చూపెడితే 1.5 hour ఈజ్ నాట్ దట్ మచ్. ఈజీగా వాళ్ళు పెట్టగలుగుతారు. సో అది పెట్టి చూస్తే దే విల్ బీ అట్లీస్ట్ ఏంటంటే మా టీమ్ని మా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తారని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే దట్స్ ఆల్ మై ఎయిమ్ ఇస్. ఫస్ట్ ప్రాజెక్ట్లో నాకు ఏం చేసేది ఏదో నేను దీన్ని సంపాదించుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదో ఎక్కడికి వెళ్ళిపోవాలని లేదు. అంటే కొత్త వాళ్ళు వచ్చారు, ఒక మూవీ చేశారు, ఇంత సిన్సియర్గా, ఇంత డెడికేషన్తో ఇంత బాగా చేశారు, వి విల్ అప్రిషియేట్ అన్న ఒక ఒపీనియన్తో బయటకు వచ్చేస్తారని నాకు నమ్ముతున్నాను షూర్గా. సో ఇప్పుడు మీకు ఈ మేకింగ్ మొత్తం మేకింగ్ కావచ్చు, లేదంటే ఈ రైటింగ్ టేబుల్, డైరెక్ట్ ఎడిటింగ్ టేబుల్ రెండు చూసుకుంటే ఓవరాల్గా అవుట్పుట్ వచ్చింది అయితే 1.5 hour కాబట్టి ఎక్కువగా మ్యాచ్ అయ్యేది హాలీవుడ్ మూవీస్ కి. ఆ డ్యూరేషన్, ఆ టైం డ్యూరేషన్ మ్యాచ్ అవుతుంది అవుట్పుట్కి. సో ఇప్పుడు మీలో ఎక్కువ మేకింగ్లో కావచ్చు ఎక్కువ ప్రభావితం చేసింది ఏంటి? ఇక్కడ తెలుగు మేకింగా, అక్కడ హాలీవుడ్ మేకింగా? బికాజ్ మీరే అన్నారు మన దగ్గర ఇప్పుడు ఎలివేషన్ షాట్స్ వచ్చాయనుకోండి, హీరోలను నడిచి వస్తుంటే మల్టిపుల్ షాట్స్ పడతాయి, షూస్, చెవులు, కళ్ళు, ఇదంతా హ్యాండ్, వాచ్ బోల్డెన్ పడతాయి. బట్ మీరు అక్కడ వాళ్ళు అన్నారు సినిమాటోగ్రఫర్ కూడా అన్నారు ఎందుకు ఇన్ని షార్ట్స్ ఎందుకు, నార్మల్గా చూపించవచ్చు కదా అవి అని. సో మీరు దేన్ని ఎక్కువ ఫాలో అయ్యారు, హాలీవుడ్ మేకింగ్ స్టైల్నా లేదు? అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది తెలుగు ఫిల్మ్స్ అండ్ ఇండియన్ ఫిల్మ్స్. సో ఇది మోర్ అట్రాక్టింగ్ టు అస్ వెన్ వీ వర్ గ్రోయింగ్. బట్ చిన్నప్పటి నుంచి నేను చాలా మంది మన కుర్రాళ్ళు, అంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, దాని తర్వాత పెద్దవాళ్ళు కూడా దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ అప్ టు హాలీవుడ్ ఫిల్మ్స్. అంటే దో ఇక్కడ ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నా దే ఆల్వేస్ వాంటెడ్ టు సీ దట్ యాజ్ బిగ్ డీల్. అంటే దానికి క్రేజ్ ఎక్కువ ఉండేది. సో ఏంటి ఆ క్రేజ్ అని నాకు అర్థం కాదు, అప్పుడు అర్థమయ్యేది కాదు. దాని తర్వాత స్లోలీ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. సో నా ఐడియాలజీ ఏంటంటే ఐ వాంట్ టు మిక్స్ బోత్. అంటే ఇక్కడ ఉంది కదా ఇదే ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు, అక్కడ ఉందని అదే ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు. ఎనీథింగ్ దట్ మేక్స్ ఇట్ మోర్ ఎంటర్టైనింగ్ అండ్ మోర్ ఇంపాక్ట్ఫుల్, దట్స్ ఆల్ ఐ కేర్ ఫర్. సో ఇప్పుడు కూడా మీరు చూసారంటే చాలా మూవీస్, హాలీవుడ్ మూవీస్ తెలుగు మూవీస్ చూసి దాన్ని చేస్తున్నారు అక్కడ. ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ సమ్ మూవీస్, అదేంటంటే దిస్ ఎంటర్టైనింగ్. మనకి ఇక్కడ ఎలా ఎంటర్టైన్మెంట్ వస్తుందో వాళ్ళు కూడా ఇప్పుడు RRR ఇవన్నీ హౌ దే ఆర్ అక్నాలజింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అంత స్ట్రాంగ్ అని అంటే బికాస్ దే ఆర్ లైకింగ్ దట్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో సార్ కూడా, ఎస్ఎస్ రాజమౌళి సార్ కూడా
ఇక్కడ మన రెగ్యులర్ ఫ్యాషన్ కాకుండా హీ అడాప్టెడ్ న్యూ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అక్కడున్న టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చి మన సెటప్లో పెడితే ఎంత బాగా చెప్పొచ్చు స్టోరీ అన్నది అడాప్ట్ చేసుకోవడం వల్ల హీఈస్ ఏబుల్ టు సక్సీడ్. సో అలాగే మనం కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ నాకు తెలిసి ఈ రెండింటిని మిక్స్ చేయాలి, నాట్ లైక్ ఒక్కటే ఎలిమెంట్తో వెళ్ళకూడదు అన్నది నా నమ్మకం. సో మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది ఏంటంటే మన RRR సినిమా గురించి మెన్షన్ చేశారు మీరు. ఎలాగో ఫస్ట్ ఒక పావు గంట తీసుకుంటే అప్పటికి బ్యాక్ అండ్ స్టోరీ అంతా తెలిసిపోతుంది, ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ అని చెప్పి. తర్వాత నాకు తెలిసి ఇమీడియట్ గా ఈ 15 minutes తీసుకుంటే వాటర్ ఫైర్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు, మేబీ వాటర్ కానీ ఫైర్ కానీ ఏదో ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. డేవిడ్ ఫించర్ గారిది మొన్న ఒక సినిమా వచ్చింది ద కిల్లర్ అని, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ సినిమా ఒక పావు గంట చూస్తే ఏం ఉండదండి స్టార్టింగ్ అంతా, ఆయన గన్ పెట్టి రెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు అంతే పావు గంట. మీరు చెప్పిన స్టైల్ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకుండే దీనిలో సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు, చెప్పాలని ఉంటుంది, వాళ్ళది ఒక కూల్ వేలో వెళ్తూ ఉంటుంది కదా. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మన మూవీ కూడా అడాప్షన్ 2 సైడ్లు ఉన్నాయి కాబట్టి సో ఇవి మీకు కనబడతాయి మూవీలో చూసేటప్పుడు, ఇదేంట్రా కొత్తగా ఉంది, ఇదేంటి ఇలాగ ఉంది, లేకపోతే ఇక్కడ ఏంటి ఇలా అంటే ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ సైడ్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో బట్ ఏంటంటే అట్ ద ఎండ్ విజన్ చేసిన రైటర్ డైరెక్టర్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పారు లేదన్నదే ఇంపార్టెంట్. సో నేను అయితే అదే నమ్ముతాను. దాని తర్వాత ఇఫ్ యూ రెస్పెక్ట్ ఇట్, ఇఫ్ యూ అక్నాలెడ్జ్ ఇట్, దట్స్ అ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్. లేదన్నా కూడా ఇట్స్ అ సక్సెస్ బికాస్ హీ మేడ్ వాట్ హీ ఇమాజిన్. సో యా ఓకే. సో ఎక్కువ కాన్వర్సేషన్ అయిపోతుంది కాబట్టి చిన్నది పెడతాను. ఒకటి ఏంటంటే ఇది బహుముఖం అంటే మల్టీఫేస్ కదా. సో ఇప్పుడు మనం యాక్టర్స్లో కూడా మల్టీఫేసెస్ చూస్తాం. లైక్ ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎంత అగ్రెసివ్ ఉంటారు, లైక్ ప్రభాస్ గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి నేను ఒక్కొక్క హీరో గురించి అడుగుతాను, మీరు అబ్జర్వ్ చేసిన మల్టీఫేసెస్ చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ గారు బుజ్జిగాడి సినిమా రాకపోయి ఉంటే, ఇలాంటి కొన్ని సినిమాలు రాకపోయి ఉంటే ఆయన ఎంత ఐ మీన్ నన్ను సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనలో అంత ఉందనేది ఎవరికి తెలియదు, ఇంకొక షేడ్ తెలియదు, ఇంట్రోవర్ట్ గానే మనం చూసేవాళ్ళం. బట్ బుజ్జిగాడి సినిమా ఇప్పుడు ఈ మధ్య మొన్న బయట ఈ మధ్య కొన్ని చోట్ల చూడడం, ఆయనలో ఉన్న సర్కాస్టిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుస్తుంది అనమాట. సో అలాగే మీరు 2 అబ్జర్వ్ చేసిన 2 మల్టీ ఫేసెస్ చెప్పాలి ఒక్కొక్కరిలో, ఒక్కొక్క హీరో. నేను అడుగుతాను. సో ఫస్ట్ పెద్ద హీరోల నుంచి మొదలెడదాం. చిరంజీవి గారు మీ ఫేవరెట్, మీ ఇన్స్పిరేషన్? సో 2 ఫేసెస్ బేసికల్లీ, అంటే బెస్ట్ అని చెప్పనా? బెస్ట్ అని కాదు, మీకు అబ్జర్వ్ కాంట్రాస్ట్ అన్నమాట. కాంట్రాస్టింగ్ టోటల్లీ. ఓకే, రియల్ యాక్షన్, రియల్ ఫన్, రెండింటిని చించేస్తారు, మామూలు చించారు. పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అండ్ పవర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, 2 గుడ్ ఉంటాయి. సీరియస్లీ ఇప్పటికీ అందరూ చాలా మంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు, కానీ చిరంజీవి గారి టైమింగ్ ఎవరికి రాదేమో అనిపిస్తుంది. అది ఆ కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ మీన్ వెరీ రిలేటబుల్ ఉంటుంది, అసలు యూ విల్ ఫాల్ ఫర్ ఇట్. దాని తర్వాత మొన్న ఇది కూడా మన అన్నిటి ఇప్పుడు కూడా హీస్ డూయింగ్ దట్ అంటే. ఓకే, సో నెక్స్ట్ బాలయ్య బాబు గారు, మాసీ యాక్షన్ సీక్వెన్స్, దాని తర్వాత అవతల సైడ్ వెరీ గుడ్ యాక్టర్, మామూలు యాక్టర్ కాదు. సో హీఈస్ లైక్ చాలా మంది అంటారు కదా సార్, హీఈస్ లైక్ డైరెక్టర్స్ యాక్టర్. సో ఏదన్నా ఇప్పటి నుంచో ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో షేడ్స్ అన్ని చూపెట్టారు. హీస్ లైక్ హీ కెన్ హ్యాండిల్ బోత్. అండ్ మీరు కావాలనుకుంటే ఆఫ్ స్క్రీన్ కూడా చెప్పొచ్చు, మీరు మొత్తం ఫిల్మ్స్ లోనే చెప్పాలని కూడా లేదు, మీరు మల్టీ ఫేసెస్ బయట కూడా చెప్పొచ్చు. యాంగ్రీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. యాంగ్రీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. సో నాగార్జున గారు కూల్, దాని తర్వాత టాలెంటెడ్. ఓకే, సో వెంకటేష్ గారు అందరూ నాకు తెలిసి ఇంట్లో మెంబర్లా ఫీల్ అవుతారు. సో హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఇంకో సైడ్ వచ్చి హీఈస్ ఎ లవర్ బాయ్. ఇంకొక మల్టీ ఫేసెస్ వచ్చి మధ్య రానా నాయుడు, ఇంకొకటి సైందవ్. ఇప్పుడు ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు లీడర్ అండ్ ట్రెండ్ సెటర్. ఓకే, మహేష్ బాబు గారు స్మార్టెస్ట్ and very what do you call he also does lot of charity things. So ఆ ఎలిమెంట్ లో he's like he has both the faces. ఆయన డైలాగ్ వర్తిస్తుంది అంటే you are beautiful in and out అంటారు. ఓకే, సో ప్రభాస్ గారు చెప్పండి, మీరు ఏం చెప్తారు? ప్రభాస్ సార్ ఇస్ మై వన్ అదర్ ఫేవరెట్. సో ప్రభాస్ సార్ అంటే నేను ప్రభాస్ సార్ లాగే నాకు ఇన్ని రోజులు యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ నేను ఎక్కువ మాట్లాడలేను, బయట ఇది చేయలేను. బట్ ఈ అన్ని హ్యాట్స్ వేర్ చేయడం వల్ల ఐ హ్యావ్ టు డూ దిస్. ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్ దాటి నేను చేస్తున్నాను. సో సార్ దగ్గర హీ క్యాన్ బీ దట్
very down to earth person. At the same time on the screen he can be that macho man. I mean there ఇంకెవరు నాకు తెలిసి అలాంటి పర్సనాలిటీ ఎవరి దగ్గర లేదు ఇండస్ట్రీలో. I mean throughout India. సో he can do both the shades. అంటే సీరియస్లీ మీరు చెప్పిందంటే ఆయన ఆన్ స్క్రీన్ ఏమో అందరినీ డామినేట్ చేసేస్తూ ఉంటారు, అస్సలు పక్కన ఉన్న వాళ్ళని అస్సలు డామినేట్ చేస్తూ ఉంటారు. ఆఫ్ స్క్రీన్కి వచ్చేసరికి ఏమైనా స్పీచ్ చెప్పమన్నా ఈవెన్ ఒక చిన్న ఎప్పుడు మైక్ పట్టుకోలేనుడు కూడా వచ్చి ఆయన కంటే బాగా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన కొంచెం సిగ్గుపడిపోతే ఎక్కువ మాట్లాడకుండా వెళ్తారు కదా. బట్ హీస్ ఐ మీన్ బీయింగ్ లైక్ దట్ ఇస్ వెరీ వెరీ జెన్యూన్. హీస్ లైక్ జెన్యూన్ పర్సన్. సో యా. సో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ సార్ లైక్ వెరీ టాలెంటెడ్. అండ్ నేను ఇప్పటికీ నా చాలా మంది దగ్గర వినడం తప్పించి ఎప్పుడు నేను చూడలేదు. సింగిల్ టేక్లో చాలా ఇవి మెమరైజ్ చేస్తారంటారు. సో ఐ వాంట్ టు ఆల్సో అచీవ్ దట్ థింగ్. అది వచ్చిందంటే యాక్టర్కి ఇంకేం లేదు, బ్లెస్సింగ్, ఇట్స్ బ్లెస్సింగ్. సో వెరీ టాలెంటెడ్, అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ వెరీ వాట్ యు కాల్ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే ఇప్పుడు ఇందాక చిరంజీవి గారి నుంచి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు, చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యారు. డాన్స్ కూడా ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఆయన నుంచి? అబ్బో డాన్స్ ఫస్ట్ నేను చిరంజీవి సార్ దగ్గర నేను తీసుకున్న ఫస్ట్ ఎలిమెంటే డాన్స్. ఓకే. నేను డాన్స్ సార్ దగ్గర తీసుకొని సార్ లాగే చేయడం స్టార్ట్ చేస్తాను, జనాలకి నచ్చడం స్టార్ట్ చేశాను, అయ్యింది బేసికలీ. సో అక్కడ ఏంటంటే నాకు ఇంకా గుర్తు, నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్లో సాంగ్ నేను స్టేజ్ మీద వేస్తుంటే నా ప్యాంట్స్ కూడా డ్రిప్ అయిపోయినా ఐ వాజ్ లైక్ స్టిల్ డాన్సింగ్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అక్కడ ఎవరో అంకుల్ వచ్చి నాన్న ఉండి నాకు వచ్చా అంటే ఐ వాజ్ దట్ ఇన్వాల్వ్డ్. అంటే ఆ డాన్స్ లో ఉన్న గ్రేస్ వచ్చి ఇట్ ఇన్ఫ్లుయెన్స్ మీ దట్ మచ్ వెరీ ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. సో అక్కడ స్టార్ట్ అయింది. డాన్స్కి వెళ్ళాను, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో ప్రైజ్ తీసుకున్నాను, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్, నేను కొంచెం రిజర్వ్ ఉంటాను, వెంటనే ఏది చేయను. Until they force me and they make me do it, చేయను. సో డాన్సెస్ ఇప్పుడు కూడా వేస్తాను. సో దే ఆల్ లైక్ ఇట్. సో అలాగా డాన్స్ ఇస్ మై ఫస్ట్ థింగ్. సో డాన్స్ కానీ హీఈస్ లైక్ అ వర్స్టైల్ గాయ్. ఐ మీన్ ఎనీ యాక్టర్ అంటే ఏదైనా చేయాలి. సో హీ డిడ్ ఎవ్రీథింగ్. సో అలాగే బాలకృష్ణ గారు చేశారు. అందరూ వీళ్ళందరూ మీరు చెప్పిన పేర్లు అందరూ దే ఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. సో యా. ఇప్పుడు అంటే ఇందాక ప్యాంట్ జారింది అన్నారు కదా, ఏజ్ ఎంత ఉంటుంది? ఎల్కేజీలో ఏం తెలుస్తుంది, చిన్న బచ్చ కదా. అంటే వద్దులే, మళ్ళీ మీరు కాపండి అంటే ఒక వాడు చెప్తాను. చెప్పండి. ఎల్కేజీ అంటే మీరు ఎన్నర వేసుకుని ఉన్నావు. అదే చెప్తున్నావు కదా, అసలు ఏముందో కూడా తెలియదు నాకు, అసలు ఇన్నర్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు కదా. సో అక్కడ నాకు ఇంకా గుర్తు, ఏదైనా వీడియో అంటే ప్రమోషన్స్ లో వదలండి. ఆ వీడియోలని మనం ప్రమోషన్ ఇప్పుడు వాడితే ఫస్ట్ మన నవ్వుతారు చూసి. సో మొత్తం లైట్స్ మాత్రం ఇలా, ఇప్పుడు ఈ లైట్స్ పడుతున్నాయి కదా, అలాగా రెడ్, బ్లూ, పింక్ ఇవన్నీ పడుతున్నాయి ముందున. నేను వచ్చి డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏదో పడిన తర్వాత అందరూ నవ్వుతున్నారు. నేనేమంటున్నాను, నా డాన్స్ కి నవ్వుతున్నారో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను వేస్తున్నాను. ఒక అంకుల్ వచ్చారు, నాన్న ఆగరా కొంచెం ఆగరా అని చెప్పి అంకుల్ ఎత్తేసి కట్టేసి వెళ్ళిపోయారు. సో ఐ స్టిల్ రిమెంబర్, ఆ విజువల్స్ నాకు ఇంకా గుర్తుంది. అంటే ఆ వీడియో ఉందండి? నార్మల్ గా లేదు కదా, అది అప్పుడు కెమెరా లేదు, గొడవ లేదు. అంటే ఉండుంటే ఒకవేళ ఫోటో ఉన్నా సరే, అప్పుడు తొలిపురం సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ చెల్లి ఏడిపిస్తుంది కదా, మిమ్మల్ని కూడా అలాగే ఇంట్లో ఏడిపిస్తారు రేపు పొద్దున. లేదు అది ఇప్పుడు వద్దు, అవసరం లేదు. ఇంకా రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ స్టైలిష్ and at the same time he's very humble and very good guy. Yeah, both the shades. Yes. ఆ లెవెల్లో ఉన్న ఆ పర్సన్ అలా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ లైక్ వెరీ గుడ్. ఓకే. ఇంకా అల్లు అర్జున్ గారు. He's one other inspiring personality of mine. So very hard working and he gives his best. And the other side, he's a trendsetter too. అంటే మీరు అన్న మల్టీ ఫేసెస్కి అల్లు అర్జున్ గారిని తీసుకుని ఉంటే హార్డ్ వర్క్తో మనిషి ఎంత ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అనేది ఎగ్జాంపుల్. అదేంటంటే హీఈస్ ద వన్ పర్సన్ ఈవెన్ విత్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా హీ స్ట్రగుల్డ్ అ లాట్ ఇనిషియలీ. బట్ ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నారు. ఐ మీన్ హీస్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఈవెన్ నా సోషల్ మీడియాలో నేను పెట్టాను మొన్న ఈ ఏమంటారు మేడం రిజల్ట్స్ లో పెట్టారు కదా వ్యాక్స్ స్టాచ్యూ పెట్టినప్పుడు, ఐ వాజ్ లైక్ ఇట్స్ లైక్ ఎ బిగ్ అచీవ్మెంట్. సో ఐ వాజ్ సో ప్రౌడ్ అండ్ ఐ పోస్టెడ్ ఇట్. సో యా, సో హీస్ లైక్ రియల్ ఇన్స్పిరేషన్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మీ రైట్ సైడ్ ఏ కలర్ పడుతుందో? మేము కూడా అదే
బహుముఖం కదా ఇది అవునా? Blue ఇటు పెడుతుందా? సైడ్ ఒక అటు సైడ్ నార్మల్ లైట్, ఇటు సైడ్ ఒక డిఫరెంట్ లైట్ Okay, పెట్టాం okay. అన్నమాట. నేను నీ ఫేస్ నా face అలాగే ఉందా? అలాగే ఉంది, హాఫ్ పడుతుంది, బట్ ఇట్ విల్ బి కాంప్లిమెంటింగ్ ఆన్ కెమెరా. నైస్. సో ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు ఇప్పుడు లైక్ మీరు ఆల్రెడీ ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపించారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మూవీలో ఒక మెసేజ్ చెప్పాను. ఆ మెసేజ్ చూసి రియల్ లైఫ్లో కొంతమంది నాకు ఇన్ పర్సన్ వచ్చి పేరెంట్స్, నేను ఒక కాన్సెప్ట్ మీద చెప్పాను, ఐ డోంట్ వాంట్ రివీల్ మచ్, బట్ ఇది మేము ఆలోచించలేదు, థ్యాంక్స్ ఫర్ కన్వేయింగ్ దిస్ మెసేజ్, సో వీ విల్ ఇట్స్ రియలీ యూస్ఫుల్ అండ్ వీ విల్ థింక్ అరౌండ్ దిస్ అన్నది. ఎందుకంటే చెప్పేసాను, అంటే ఇట్స్ నాట్ బిగ్ మెసేజ్, ఆ మెసేజ్ వచ్చి అక్కడ వచ్చినప్పుడు మీరు డిఫరెంట్ ఫీల్ అవుతారు, బట్ ఇక్కడ ఏంటంటే మనం మెంటల్ ఇల్నెస్ అన్నది మనకి ఏంటంటే ఇక్కడ చాలా మంది మీరు ఇందా చెప్పినప్పుడు మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, ఇక్కడ అందరూ పరిగెడుతున్నాం, ఎవరు ఆగి మనం ఏం చేయాలనుకుంటున్న టైం కూడా లేదు ఆలోచించడానికి, మనం ఆగేమంటే వేరేవాడు వెళ్ళిపోతాడని భయంతో పరిగెడుతున్నాం. సో దీనివల్ల స్ట్రెస్ ఆల్రెడీ ఉంది, దానివల్ల ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి, రెసిప్రికేషన్స్. సో ఇప్పుడు ఏమవుతుందని అంటే దానివల్ల ఇంపాక్ట్ అయ్యే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో అది మనం అక్నాలెడ్జ్ చేయాలి, దాన్ని చూసి ఎప్పుడైతే మనకి ఇలాంటి ఉన్నాయో వీ హ్యావ్ టు టాక్. అవి మాట్లాడకుండా మనం మనలోనే ఉంచుకున్నాం అంటే స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయ్యి వీ విల్ డూ వన్ ఆర్ ది అదర్ థింగ్స్. సో అదేంటంటే అది అవ్వకూడదు అని చెప్పి ఒక మెసేజ్ నేను పాస్ చేశాను, అదే మీరు మూవీ చూసేటప్పుడు అర్థమైంది. సో అది చూసి నాకు వచ్చి మేము చిన్నపిల్లలు మనం ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఎవరు పట్టించుకోరు, మనకి స్ట్రెస్ ఎక్కడ ఉంది, స్ట్రెస్ లేదు అసలు లేదనే ఫీల్లో ఉంటాం, బట్ ఉంటుంది. అది మనం మాట్లాడి పిల్లలు కానీ పెద్దలు మాట్లాడాలి. సో అది వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, ఆ మెసేజ్ పాస్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కొత్త వాళ్ళు చేసినట్టు లేదు, we loved your acting and your filmmaking side of it అని చెప్పాను. సో those are like good compliments. యాక్చువల్లీ ఏదో సర్వేలో కూడా చేశాను నేను రీసెంట్గా కాదు, కొన్ని డేస్ బ్యాక్ చూసాను. ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి టీనేజ్ నుంచి 20sలో ఉన్న ప్రతి ఒక్కరూ స్ట్రెస్లోనే ఉన్నారంట. అవును, ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఉన్నా కూడా కొంచెం ఏమంటారు అవాయిడ్ చేస్తున్నాం, దాని మీద ఎక్కువ ఆలోచించాం ఉంటుంది కొంచెంసేపు, కానీ పరిగెట్టేస్తాం మళ్ళీ. దాని తర్వాత ఏంటంటే మిషన్ లాగే పరిగెడుతున్నాం అందరం, అది ప్రాబ్లం. సో ఎప్పుడైతే మనం కొంచెం దానికి ఇంపార్టెన్స్ ఇస్తామో, ఇప్పుడు హెల్త్ మీద ఇందాక మాట్లాడాము, అలాగా దీని మీద కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని ఎక్కువ దాని మీద ఆలోచించాల్సిన అవసరం లేదు, బట్ ఇంపార్టెన్స్ ఇస్ అంటే కంపల్సరీ మనం అటెన్షన్ పే చేసి ముందే రిజాల్వ్ చేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 మాస్టర్ డిగ్రీస్ చేశారు, అంటే మీరు సైకాలజీ అవసరం లేదు, మీరు ఆల్రెడీ లైఫ్ సైకాలజీ చదువుతారు, ఈ డిఫరెంట్ పీపుల్ని కలుస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని, మీ లైఫ్లో ఆల్రెడీ సైకాలజీ అనే సబ్జెక్ట్ని ఆల్మోస్ట్ ఇదంతా కవర్ చేస్తుంటారు. పర్సనల్గా ఏమన్నా సైకాలజీ అనే సబ్జెక్ట్ కోసం ఏమన్నా ఫాలో అయ్యారా ఈ ప్రాజెక్ట్ కోసం? సో అంటే నేను రీసెర్చ్ మీద ఎప్పుడు నమ్ముతాను, నాకు ఈ చదువుకున్న డిగ్రీస్ ఎప్పుడు నాకు హెల్ప్ అవుతాయని లేదు, ఏదో మేబీ జాబ్ సెక్యూర్ చేయడానికి కొంచెం పే పెంచడానికి హెల్ప్ అవుతాయేమో, కానీ రియల్ లైఫ్లో ఇవి ఎలాగ హెల్ప్ అవుతాయో నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఉన్నాయి, అవి ఏది ఇంపార్టెంట్ ఏది వాల్యుబుల్ అన్నది మనం చెప్పకుండా మిగతా అన్నీ సెర్చ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఏది చేసే ముందు నేను ఒక రీసెర్చ్ చేస్తాను. సో అలాగా నేను దీని మీద వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, అది ఉన్నోడు ఎలా ఉంటాడు, వాడి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాంటివన్నీ నేను రీసెర్చ్ చేయాలి. యాక్టర్ కింద రీసెర్చ్ చేయాలి, రైటర్ కింద రీసెర్చ్ చేయాలి, డైరెక్టర్ కింద కూడా రీసెర్చ్ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళందరూ సైకోథెరపిస్ట్ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరితో మాట్లాడి నేను ఇలా స్టోరీ అనుకుంటున్నాను, ఈజ్ ఇట్ రైట్, ఫస్ట్ రైట్ ఆర్ రాంగ్, ఎందుకంటే అది రాంగ్ నేను కన్వే చేశానంటే నేను కొడతారు, ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు ఏది పడితే చెప్పడానికి. సో నేను ఏ మూవీ తీసినా మెసేజ్ ఉండాలి, అది రైట్ మెసేజ్ పంపించాలి. సో అందుకని వాళ్ళతో మాట్లాడి రీసెర్చ్ చేసి దాని మీద ఫుల్ ఒక చాలా డాక్యుమెంటరీస్ ఇవన్నీ చదివి ఓకే ఇది నేను చెయ్యొచ్చు అని నమ్మకం వచ్చినప్పుడు ఇది పెట్టాను. కానీ ఇదేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్యుమెంటరీ స్టైల్లో చేయలేను, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దాని తగ్గట్టు అడాప్ట్ చేసి చేయాలి. సో అలా చేసింది ఇది బేసికలీ, బట్ థరో హోంవర్క్ వెంటనే. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి అంటే ఏది ఎక్కువ, అంటే మీరు ఇప్పుడు అనేసారు ఆల్రెడీ ఈసారి 15-16 నెత్తి మీద పెట్టుకోను, పర్టికులర్గా కొన్ని ఏదైతే ఒక దాంతోనే వెళ్తారు. మెయిన్ ఏంటి మోటో, యాక్టరా, డైరెక్టరా, లేకపోతే సంథింగ్ ప్రొడ్యూస్ చేయడం అలాంటివి ఏమన్నా? ఓకే, సో నా గోయింగ్ ఫార్వర్డ్ నా ఎయిమ్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు డూ గుడ్ ప్రాజెక్ట్స్.
అది నాకు వేరే వాళ్ళు తీసుకొచ్చి నీ పిచ్చి నాకు నచ్చింది, మాకు ఇలాంటి పిచ్చి ఉంది, మాతో యాడ్ అయిపో అన్నారంటే యాడ్ అయ్యి చేస్తాను యాజ్ అన్ యాక్టర్. లేదు నాకు నేను ఇంకా చేయాల్సి వస్తుందని అంటే అప్పుడు మంచి మూవీస్ చేస్తాను. ఆ మూవీస్ కూడా ఎలా ఉంటుంది అంటే 60% కొత్త న్యూ కామర్స్ పెట్టి చేస్తాను, 40% నోన్ పీపుల్ని తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఇంపార్టెంట్, దే విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ. సో అలాగా అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళు కూడా నేను ఆపర్చునిటీ ఇచ్చిన అవుతాను కాబట్టి ఇది నా ఐడియా. సో దీనిలో యాక్టరా డైరెక్టరా అన్నది చూస్తే యాక్టింగ్ ఈజ్ లగ్జరీ నాకు, టు బి హానెస్ట్, చాలా లగ్జరీ. మిమ్మల్ని బేబీ కింద చూసుకుంటారు. డైరెక్టర్ అంటే యూ హ్యావ్ టు ఓన్ లైక్ ఒక లీడర్ టైప్లో ఉండాలి. సో ఇట్స్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ అంటే చాలా వర్క్ నడుస్తుంది. సో ఐ వుడ్ డూ యాక్టర్ యాజ్ అ ప్రయారిటీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఐ విల్ డూ డైరెక్షన్. సో ఎందుకంటే నాకు తెలుసు నేను వెన్ ఐ వాంట్ సంథింగ్ ఐ విల్ గో అండ్ ఫైండ్ ఇట్ అండ్ ఐ విల్ గెట్ ఇట్. సో యా. ఈ లోపే ఉన్న ప్రాజెక్ట్స్ కొన్ని లైన్అప్స్ పెట్టుకున్నారు అంటే లైన్స్ రాసుకుని ప్లాట్ లైన్స్ ఏమైనా రాసుకుని? నేను స్టోరీ ఒకటి అయిపోయింది ఆల్రెడీ. సో ఈ స్టోరీ విల్ బి నెక్స్ట్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఇక్కడే చేస్తాను. సో అది వచ్చి ఏంటంటే యాక్షన్ డ్రామా, అది ఇంకో లెవెల్లో ఉంటుంది. బేసికలీ ప్లాన్ ఏంటంటే పెద్ద పీపుల్తో వర్క్ చేయాలి. సో దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలనేది ఐడియా. సో అది పడిందంటే కొంచెం మిగతా వాళ్ళందరూ కమర్షియలీ కూడా ఓకే, కమర్షియలీ అబ్బాయి చేయగలుగుతాడా అన్న డౌట్స్ అని వెళ్ళిపోతాయి. సో టచ్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా టచ్ చేస్తారా నెక్స్ట్? అంటే మ్యూజిక్, పాట పాడడం లేదంటే సంథింగ్ అలాంటివి? నేను యాక్చువల్లీ ఇంకోటి చెప్పనా ఫనీ, నేను ఫనీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సరే ఈ సాంగ్ నేను ఒకసారి మెయిల్ వాయిస్ ట్రై చేస్తాను, నాకు సాంగ్స్ పాడడం అంటే ఇలాంటివన్నీ ఇష్టం, సో అందుకని ట్రై చేస్తాను అన్నాను. సరే ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ మనం ఎక్స్పీరియన్స్ లేదు కదా, దెర్ విల్ బి లాట్ ఆఫ్ లెర్నింగ్ థింగ్. సో అక్కడ ఏంటంటే నాకు కొంచెం ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ ఫనీగా కూడా సార్ కొంచెం ట్రైనింగ్ అవ్వాలి, ట్రైనింగ్ అయితే బాగుంటుంది అన్నారు. సో దెన్ ఐ లెఫ్ట్ ఇట్. బట్ మేబీ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ అన్ని అవసరం లేదు. యాక్చువల్ చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని తీసుకొని నేను చేసుకుంటే బెటర్. ఇవి చేసుకొని ఏం చేసుకుంటాను, డబ్బులు కట్ చేయడానికి ఈసారి 15 చేశాను. నెక్స్ట్ సారి నాకు డబ్బులు కట్ చేయాల్సిన అవసరం లేకుండా మంచోళ్ళని పెట్టుకొని దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తాను. సో సరే, డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా రాబట్టడం మీద అంతే. అది నెక్స్ట్ అది పెడితే ప్రొడ్యూసర్లు కూడా వస్తారు కదా. సో ఏమైనా పాట పాడతారు ఇప్పుడు? అవసరం లేదు, ఆడియన్స్ కి టార్చర్ అవసరం లేదు. సో జాబ్ మాత్రం ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి జాబ్ మీద? అంటే స్కిప్ చేద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే పెద్ద ప్రాజెక్ట్ పడితే చేతిలో? ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఉంది, పెద్ద ప్రాజెక్ట్. ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ లెవెల్. సో అది చేయాలని అంటే మేము క్రాఫ్ట్ పరంగా, ఐ మీన్ కంటెంట్ పరంగా మేము అనలేదు. పెద్ద ప్రాజెక్ట్ అంటే జస్ట్ కమర్షియల్ పాయింట్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఒక 5 times బెటర్గా ఉండాలన్నది నా ఎయిమ్. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను 1% పెడితే అక్కడ ఇంకా 10% పెట్టాలి ఎక్స్ట్రా. సో అది చేయాలని అంటే కంపల్సరీగా ఏదో ఒకటి వదిలేసి అది చేయాలి. బట్ ఆ లగ్జరీ నాకుందా అంటే లేదు, టు బి హానెస్ట్. అంటే మనం మిడిల్ క్లాస్ అని చెప్పాను కదా, మన ఫ్యామిలీ స్టైల్ ఇవన్నీ కూడా కొంచెం ఇది ఉంటుంది, డిపెండెంట్. కొన్ని పేరెంట్స్ ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మనం వర్క్ చేయాలి అంటిల్ ఓకే ఈ ప్రాజెక్ట్ నాకు ఒక మంచి లీడ్ ఇచ్చింది, దాని తర్వాత దీనివల్ల నాకు ఆ ప్రాజెక్ట్ చేయడానికి దే ఆర్ బ్రింగింగ్ మీ ఆన్ బోర్డ్ అంటే తప్పించి అప్పటి వరకు నేను వర్క్ చేయాల్సిందే. చాలా మంది అలా చేశారు. ఇప్పుడు ధోని గారు, ధోని ఈజ్ మై ఇన్స్పిరేషన్. సో హీ వర్క్డ్ అంటిల్ హీ టుక్ దట్ రిస్క్. ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంది కదా, దట్స్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ మీ. హీ ఈజ్ నాట్ షూర్ వేర్ టు గో, బట్ హీ న్యూ హౌ మచ్ రిస్క్ ఇట్ ఈస్. అది అర్థమైనప్పుడు క్విట్ చేశారు. సో నేను ఆ టైం వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది. మీరు ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గర పరిగెడతారు హోప్ఫుల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. అండ్ ఈ బహుముఖం ఎలాగ టైటిల్ పెట్టుకున్నారో మీకు కూడా మల్టిపుల్ ఫేసెస్ మేము ఫ్యూచర్లో చూడాలి. లైక్ ఒక యాంటాగనిస్ట్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక డైరెక్టర్, రకరకాల క్యారెక్టర్స్ మిమ్మల్ని మేము చూడాలని ఆన్ స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ మీ టైం కూడా ఇన్వెస్ట్ చేసి నన్ను క్వశ్చన్స్ చేసి మంచి క్వశ్చన్స్ అడిగారు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అండ్ యా, దట్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బట్ ఒకటే మాత్రం మీ జెన్యూన్ అప్రోచ్ మాత్రం చాలా బాగుంది. లైక్ ప్రమోషన్స్ వైజ్ కావచ్చు, అంటే ప్యూర్ మైండ్ సెట్ కనిపించింది. లైక్ అంటే తెలుస్తుంది కదా, అది మీ ప్యూర్ మైండ్ సెట్ కనిపించింది అనమాట. మీ ప్యూర్ దాన్ని ఏమంటారు, ఆర్గానిక్గా మీరు చేయడం
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.